ఎస్, గుడ్. సో రియాలిటీలో మనం ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ వాట్ అని చూద్దాం. ఓకే. సో జనరల్గా మనకందరికి కూడా ఇన్స్టెన్స్ తయారు చేయడం మనకొచ్చు. రియల్‌గా ఇన్స్టెన్స్ తయారు చేయడం మనకొచ్చు. అయితే మనం సెక్యూరిటీ గ్రూప్‌ని కూడా మెయింటైన్ చేస్తాం. ప్రతి ఇన్స్టెన్స్‌కి ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని మెయింటైన్ చేస్తాం. సో టు గెట్ ద సెక్యూరిటీ, టు అవాయిడ్ ద అన్నెసెసరీ యాక్సెస్. టు అవాయిడ్ ద అన్నెసెసరీ యాక్సెస్, we will do we will create a security group for our instance. ఓకే. సో ప్రతి సెక్యూరిటీ గ్రూప్‌కి యెస్ మనకి కొన్ని రూల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక సెక్యూరిటీ గ్రూప్ మనం తయారు చేస్తాం. యెస్, దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్ బాస్. ఓకే. దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వాట్? SG1. This is my security group name. Okay. And this SG1, yes, this SG1, yes, I can add yes, SH port. I can add, yes, friends, HTTP, yes or no? I can add RDPS, can so many ports. I can add HTTPS, SSH, HTTP, RDP, HTTPS. So many SMTP, no, FTP, లో చాలా నెట్వర్క్. సో ఈ పోర్ట్ నెంబర్స్ అన్ని మనం సెక్యూరిటీ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే, యెస్ ఫ్రెండ్స్, మనకి యెస్ టోటల్‌గా మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఇది VPC, గుడ్. ఇది VPC. సో ఆ VPCలో మనకి ఇక్కడ చూస్తే మనకి యెస్ బాస్, దిస్ ఈజ్ వాట్? సబ్‌నెట్స్. అంటే టోటల్‌గా ఇదంతా నెట్వర్కు. సో టోటల్‌గా ఇదంతా నెట్వర్కు. ఆ నెట్వర్క్‌ని మనం డివైడ్ చేసాం. దాన్నే మనం సబ్ నెట్వర్క్స్ అంటాం. సబ్‌నెట్ అంటే నెట్వర్క్ క్యాన్ బి డివైడ్ ఇంటూ ఇక్కడ 2 పార్ట్‌లుగా డివైడ్ చేశాం. సబ్‌నెట్స్ అనొచ్చు. దీన్ని సబ్‌నెట్. యెస్, సబ్‌నెట్స్, గుడ్. సో ఆ సబ్‌నెట్‌లో మనకి ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి యాక్చువల్‌గా. దిస్ ఈజ్ సర్వర్ 1. ఆ సబ్‌నెట్‌లో మనకు సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 డాష్ 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 సో మెనీ సర్వర్స్. సో పబ్లిక్ సబ్‌నెట్ యాస్ వెల్ యాస్ ప్రైవేట్ సబ్‌నెట్స్ ఆల్సో అవైలబుల్. సో ఒక VPC ఉంది. VPCలో సబ్‌నెట్స్ ఉన్నాయి. VPC మీన్స్ వాట్? టోటల్ ఎంటైర్ నెట్వర్క్. దిస్ ఈజ్ మాస్టర్ నెట్వర్క్. మాస్టర్ నెట్వర్క్‌ని నేను డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత అది సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2. దట్ మీన్స్ వాట్? సబ్‌నెట్, పబ్లిక్ సబ్‌నెట్, ప్రైవేట్ సబ్‌నెట్. యెస్, వీ కెన్. సో దాంట్లో సర్వర్స్ ఉన్నాయి. బట్ ఆ సర్వర్స్‌కి మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంది. యెస్. అంటే సార్ ఇప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ నేను తయారు చేస్తాను. యెస్. క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. Create a security group with the port number SSH and port number HTTP. Yes, మీకు తెలుసు కాబట్టి వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో SSH ఎంత? 22, HTTP ఎంత? 80. ఓకే. దిస్ ఈజ్ వాట్? వన్ సెక్యూరిటీ గ్రూప్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని మనం ఎన్ని సర్వర్స్‌కైనా అటాచ్ చేయొచ్చు. యెస్, వీ కెన్ అటాచ్ దిస్ సెక్యూరిటీ గ్రూప్ టు మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్. వన్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్. అసలు సెక్యూరిటీ గ్రూప్ ఎందుకంటే టు ప్రొవైడ్ సమ్ సెక్యూరిటీ ఫర్ అవర్ ఇన్‌స్టాన్స్. అంతే కదా! అనాథరైజ్డ్ యాక్సెస్‌ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్‌ని మనం వాడతాం. డైరెక్ట్‌గా అది మనకు తెలుసు. ఎప్పటినుంచో తెలుసది రియల్‌గా. అలాగా వన్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్. వన్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ మనం చూడొచ్చు. బాగుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే, అరే బాబు! ఇక్కడ ఇన్‌స్టాన్స్ కాదు సబ్‌నెట్స్ ఉన్నాయి. ఇక్కడ సబ్‌నెట్స్ కాదు నెట్వర్క్ ఎంటైర్ మాస్టర్ నెట్వర్క్ ఉంది. మరి ఇలాంటి మాస్టర్ నెట్వర్క్, ఇలాంటి సబ్‌నెట్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఎలాగా సెక్యూరిటీ గ్రూప్ నువ్వు మెయింటైన్ చేస్తావు? On what way you are going to, yes, provide a security group to this network, master network మొత్తానికి సెక్యూరిటీ గ్రూప్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఆ కాన్సెప్ట్ ఏంది? ఈ సెక్యూరిటీ గ్రూప్ దేనికి? ఇది ఇన్‌స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్. యెస్, దిస్ ఈజ్ వాట్? ఇన్‌స్టాన్స్ లెవెల్. ఇన్‌స్టాన్స్ అంటే ఏంది? సర్వర్ లెవెల్. సర్వర్ లెవెల్ సెక్యూరిటీ. సర్వర్ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు అన్నమాట. సర్వర్ లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని వాడతాను. బట్ ఇక్కడేంది? మాస్టర్ నెట్వర్క్ బాస్. ద ఎంటైర్ నెట్వర్క్. దిస్ ఎంటైర్ నెట్వర్క్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 1, 2 ఇలాగ పార్ట్స్ ఉన్నాయి. ఎంటైర్ నెట్వర్క్ ఉంది. మాస్టర్ నెట్వర్క్ ఉంది. మరి ఇలాంటి నెట్వర్క్ మొత్తానికి యెస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు మనం. యెస్ ఫ్రెండ్స్.
ఇలాంటి మొత్తానికి మనం ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. మరి అలాంటి నెట్వర్క్ మొత్తానికి, ఆ నెట్వర్క్‌లో ఉన్న సబ్‌నెట్స్ మొత్తానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. అంటే ఏందిది? నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ. దిస్ ఈస్ వాట్ సర్వర్ లెవెల్ సెక్యూరిటీ. సర్వర్ అంటే ఏంది? మనం ఏ భాష సర్వర్ అనకూడదు. మనం ఏమనాలా? ఇన్‌స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ ఫర్ వి యూజ్ సెక్యూరిటీ గ్రూప్. ఇన్‌స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ పర్పస్, ఇన్‌స్టాన్స్ లెవెల్, సర్వర్ లెవెల్ సెక్యూరిటీ పర్పస్ we are using security group. But what about this master network? What about this, something called sub networks? వీటన్నిటికి నేను సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే ఎస్, నా దగ్గర ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరే NACL. NACL, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. వాట్ ఇస్ దిస్? NACL was NACL. NACL, yes, excellent concept. Then NACL. సో జనరల్‌గా NACL దేని అంటే NACL స్టాండ్స్ ఫర్ STAND స్టాండ్స్ ఫర్ NACL స్టాండ్స్ ఫర్ ఓకే. సో నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది NACL స్టాండ్స్ ఫర్. సో జనరల్‌గా ఇది. సో అసలు రియల్‌గా ఇది దేనికి అనంటే, రియల్‌గా మనం ఇట్లా చెప్పండి. ఎలా రాద్దాం అంటే, వెనెవర్ వి క్రియేట్ ఎనీ నెట్వర్క్, వెనెవర్ వి క్రియేట్ ఎనీ నెట్వర్క్, యెస్ ఎనీ నెట్వర్క్. సో ఎనీ నెట్వర్క్, వి మస్ట్ యాస్ ఎ క్లౌడ్ ఇంజినియర్, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ ఫర్ దిస్ నెట్వర్క్. యెస్ ఆర్ నో? As a cloud engineer, this is your responsibility to provide a security for this network. That's it. As a cloud engineer, this is your responsibility. This is your responsibility to provide a security for this network. Yes or no? అంటే ఆ నెట్వర్క్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ క్లౌడ్ ఇంజినియర్ గా నీ రెస్పాన్సిబిలిటీ ఇది. యాజ్ ఎ క్లౌడ్ ఇంజినియర్, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఎ సెక్యూరిటీ ఫర్ దిస్ నెట్వర్క్. అంటే ఆ నెట్వర్క్ కి మనం ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. నెట్వర్క్ ని ఎలా తయారు చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ VPC. దట్స్ ఇట్. అయితే బాగుంది. అయితే AWS వాడు ఎలా చెప్పాడంటే బాబు, సెక్యూరిటీ అనేది ఎస్ ఎన్ AWS, సో వీ హ్యావ్ 3 levels of security. 3 levels of security. Or we can say AWS has 3 levels of security. అట్లయినా అనండి, నో ప్రాబ్లం. 3 levels of security. AWS లో మనకి 3 levels of security మెయింటైన్ చేస్తాడు. ఎవడు? AWS వాడు 3 levels of securityని మెయింటైన్ చేస్తాడు. ఎవడు? AWS వాడు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు. 3 levels. 3 levels లో ఫస్ట్ లెవెల్ ఏంది? అసలు సెకండ్ లెవెల్ ఏంది? ఎస్, we have a 3 levels of security in AWS. We have a 3 levels of security in AWS. ఇలా రాసుకోండి కావాలంటే. AWS has 3 levels of security. ఎస్. అంటే ఎలాగా? ఏం లేదు. ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ, నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ అంతే. థర్డ్ అనేది ఆప్షనల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ రెండిటినే మనం యూజ్ చేస్తాం. థర్డ్ అనేది ఆప్షనల్. ఈ రెండిటినే మనం యూజ్ చేస్తాం. ఇట్స్ లైక్ ఫైర్ వాల్ సంథింగ్ అట్లా యూజ్ చేస్తాం. అది వేరే విషయం. అది నెక్స్ట్ మీకు అసలు అవసరం లేదు. దగ్గరగా ఆప్షనల్ అది. మనం ఈ 2 కేసులు మాత్రం చూడాలి. ఈ 2 లెవెల్స్‌ని మనం చూడాలి. యెస్. అంటే ఏంటి సార్ ఫస్ట్ లెవెల్ ఏంది? ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ. సూపర్. సెక్యూరిటీ. ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ. ఇదేందిది? నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ. సో ఇన్స్టాన్స్ లెవెల్ వేరు, నెట్వర్క్ లెవెల్ వేరు. సో ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ కోసం ఎస్ ఫ్రెండ్స్, వి యూస్ సెక్యూరిటీ గ్రూప్. వి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. అది విషయం అక్కడ. వి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. దట్ ఈస్ వాట్. సో ద సెక్యూరిటీ గ్రూప్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇన్స్టాన్స్ లెవెల్స్ ఓన్లీ. But what about network level security purpose? We create a
NaCl boss. We create a yes, not security group. We create a అంటే టెర్మినాలజీ మారింది. అక్కడ ఇన్స్టాన్స్ లెవెల్లో సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పాం. ఇక్కడ నెట్వర్క్ లెవెల్లో ఎస్ వి క్రియేట్ NaCl అని చెప్పాం. దాట్స్ ఇట్. అంతే సింపుల్. అది NaCl అంటే. అక్కడేమో సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడేమో NaCl. అక్కడేమో ఇన్స్టాన్స్ లెవెల్, ఇక్కడేమో నెట్వర్క్ లెవెల్. మరి సార్ సబ్నెట్ లెవెల్స్ కూడా ఎస్ సబ్నెట్ లెవెల్స్ అదే కదా మరి. ఇన్స్టాన్స్ లెవెల్స్ కి మాత్రమే సెక్యూరిటీ గ్రూప్, బట్ నెట్వర్క్ లెవెల్స్, సబ్నెట్ లెవెల్స్ టోటల్ గా ఎంటైర్ థింగ్ విల్ బి యూజ్డ్ ఫర్ NaCl. దట్స్ ఇట్. ఓకే, సబ్నెట్ లెవెల్స్ కి యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ లెవెల్స్ కి టోటల్ గా మనం NaCl వాడతాం. బాగుంది సార్. ఓకే ఫైన్, ఎక్సలెంట్. సో సెక్యూరిటీ గ్రూప్ కూడా ఇలా మనం యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇది యాక్చువల్గా ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ గ్రూప్ వాడతాం. నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ కోసం ఆర్ సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ కోసం వి క్రియేట్ NaCl. ఎస్ సార్, మనం NaCl క్రియేషన్ అదంతా చూస్తాం. ఎస్ చూస్తాం, తప్పకుండా చూస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే పెట్టుకోండి, మనకి ఫస్ట్ మనం యాక్చువల్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని మనం డీల్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ఉంటాయి అంటే, జనరల్ గా చెప్పాలంటే మీ అందరికి తెలుసు అది, బట్ ఎనీవే వి మస్ట్ రికలెక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో జనరల్ గా మనకి ఇలా వాట్ ఈస్ దిస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ బాస్. ఎస్, ఇన్కమింగ్ ట్రాఫిక్. సో ఇన్కమింగ్ ట్రాఫిక్ ఎక్కడికి వస్తుంది? ఇన్స్టాన్స్ కి వస్తుంది రియల్ గా, అంతే కదా. ఇన్కమింగ్ ట్రాఫిక్ అనేది ఎక్కడికి వస్తుంది? ఇది ఇన్స్టాన్సెస్ కి వస్తుంది. ఇన్స్టాన్స్ ఇదేంది? ఇది లైనెక్సే వాస్. 99% టోటల్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తం తిరిగి శోధ వేసుకున్న లైనెక్స్ కనపడింది. దయచేసి డీవియేట్ అవ్వద్దు. టోటల్ ఎంటైర్ థింగ్ విల్ బి ఓన్లీ లైనెక్స్. దాట్స్ ఇట్. ఇక లేదు, దానికి ఆల్టర్నేటివ్ ఉందా సార్? నథింగ్ ఈస్ దేర్. నో ఆల్టర్నేటివ్ ఫర్ లైనెక్స్. ఓకే సరే, ఇది లైనెక్స్ మిషన్ యాక్చువల్ గా. దాన్నే మనం ఏమంటాం? ఇన్స్టాన్స్ అని పిలుస్తున్నాం. ఇన్స్టాన్స్, EC2 ఇన్స్టాన్స్. అయితే ఇక్కడ ఈ లైనెక్స్ మిషన్ అనేది ఈ ఇన్స్టాన్స్ ఎస్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ని అలో చేస్తుంది. ఎస్ ఆర్ నో? దాన్నే మనం ఏమంటాం? ఇక్కడ మనం చెప్పాం ఎంట్రీ గేట్. అంటే దాన్నే మనం ఇంకో భాషలో ఏంటంటే ఇన్బౌండ్. దాన్నే మనం ఇంగ్రెస్ కూడా అంటాం. ఇంగ్రెస్. సరే చూద్దాం. సరే, ఇన్బౌండ్ రూల్స్ కదా. ఎంట్రీ గేట్, ఇన్బౌండ్. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాలింగ్ యాజ్ ఇన్బౌండ్. సో ఇన్బౌండ్. సో ఆ ఇన్బౌండ్ అంటే దట్ మీన్స్ వాట్? సెక్యూరిటీ గ్రూప్ లోనే ఇన్బౌండ్ రూల్స్ మనం యాడ్ చేస్తాం. అది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, బాగానే ఉంది. మరి దట్ మీన్స్ వాట్? ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఎస్, దిస్ ఇస్ అవుట్ సైడ్ బాస్. This is available inside this network. The submission is available inside this network, either public or private, whatever it is, but this server is available inside the network. Okay, so అక్కడ ఉన్న ఈ సర్వర్ పబ్లిక్ అనేది ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, ఎలాగా? అవుట్ సైడ్ ఫ్రమ్ ద నెట్వర్క్. ఎస్ ఆర్ నో? అవుట్ సైడ్. అర్థమైంది? అవుట్ సైడ్ నుంచి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్? ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఎస్, దట్ టైమ్ ఈస్ వి యూస్ టు ఇన్బౌండ్. బాగుంది. మరి రెండో కేసులో ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాన్స్ అనేది ఒక రెస్పాన్స్ కూడా ఉంటుంది కదా. లేకపోతే ఇన్స్టాన్స్ అనేది వేరే ఎస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది వెళ్ళి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అట్లా రావాలి కదా. ఎస్ సార్, అలాగా. అంటే ఏంది? ఎస్, కమ్అవుట్ ఫ్రమ్ దిస్ ఇన్స్టాన్స్ అంటే గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్స్టాన్స్ అంటే ఇక్కడ నుంచి గోయింగ్ అవుట్. ఎస్, అంటే ఇదేమో కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, గోయింగ్ టు అవుట్ సైడ్. Coming from the outside, request is traffic or coming from the outside, and request are going from the instance. The instance request is response or whatever it is. Traffic traffic going out from the instance. Traffic going out from the instance. Traffic coming ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు ద ఇన్స్టాన్స్ కి అవుట్ సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తుంది. అర్థమైందా? ఇన్స్టాన్స్ నుంచి ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. సో దీన్ని కమింగ్ ఏమో ఇన్బౌండ్, గోయింగ్ ఏమో అవుట్ బౌండ్. ఎస్, అట్లా అనమాట. అంటే
ఇక్కడ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అనేది మనకి ఇంపార్టెంట్. వీటిని మనం సెక్యూరిటీ గ్రూప్ లో చూస్తాం. ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ లో చూస్తే ఇన్బౌండ్ ఉంటుంది, అవుట్బౌండ్. ఓకే, బాగుంది. సరే, బాగుంది. నాకు చెప్పిన విధంగా ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ ఉంది. దీనికి సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే మరి ఇన్బౌండ్ మెయింటైన్ చేయాలా? యెస్, అవుట్బౌండ్ మెయింటైన్ చేయాలి. అంతే కదా! ఇన్బౌండ్ మెయింటైన్ చేయాలి, అవుట్బౌండ్. ఇన్బౌండ్ అంటే ఏంది? ఇన్‌కమింగ్. యెస్, ఇన్‌కమింగ్, ఇన్బౌండ్, ఇన్బౌండ్. అర్థమైందా? అవుట్‌గోయింగ్ ఏంది? అవుట్బౌండ్, అవుట్బౌండ్. బయటికెళ్తుంది, బయటికి. ఇదేమో ఇన్‌కమింగ్, ఇదేమో అవుట్‌గోయింగ్ అనుకోండి. మీకంటే అర్థం కోసం నేను ఈ పిక్చర్ అంతా చెప్తున్నాను క్యాజువల్‌గా. ఓకే. సో, ఇది ఒక సర్వర్‌కి ఇలా చేసాం. మరి వాట్ అబౌట్ సెకండ్ సర్వర్? యెస్, అగైన్ వి నీడ్ టు మెయింటైన్ సెక్యూరిటీ ఫర్ సెకండ్ సర్వర్. వాట్ అబౌట్ థర్డ్ సర్వర్? యెస్, వి నీడ్ టు మెయింటైన్ థర్డ్ సర్వర్ ఫర్ సెక్యూరిటీ. అలాగా వాట్ అబౌట్ ఫోర్త్ సర్వర్? యెస్. అంటే దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ నెట్వర్క్. మరి ఒక్కొక్క సర్వర్‌కి ఇలాగా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే కష్టం కాబట్టి, అప్పుడు నేనేం చేస్తున్నాను, యెస్ బాస్, ఇలాగ సెక్యూరిటీ లెవెల్స్ అనేది సర్వర్ లెవెల్ కాదు, ఇన్‌స్టెన్స్ లెవెల్ కాదు. టోటల్ ఎంటైర్ నెట్వర్క్‌కి నేను సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాను. థాట్స్ ఇట్. అంటే ఈ సర్వర్స్ మొత్తానికి వన్ బై వన్ ప్రొవైడ్ చేయాలంటే కష్టం కాబట్టి, ఇలాంటి సెక్యూరిటీ గ్రూపులు తయారు చేసి అన్నిటికి అటాచ్ చేసి, ఏ సెక్యూరిటీ గ్రూప్‌ని దేనికి అటాచ్ చేస్తున్నాం, ఏ సెక్యూరిటీ గ్రూప్ ఎలాంటి రూల్స్ రాసుకున్నామో, ఆ రూల్స్‌ని మళ్ళీ క్రియేషన్ చేయాలంటే, ఆ రూల్స్‌ని మళ్ళీ మోడిఫికేషన్ చేయాలంటే, యెస్, చాలా కష్టం అవుతుంది నాకు. రిస్క్ అవుతుంది. అందుకోసం నేనేం చేస్తాను, యెస్, ఇదంతా తీసి పక్కన పడేసి టోటల్‌గా యెస్, ఎంటైర్ థింగ్ నెట్వర్క్‌గా కన్సిడర్ చేసి, ఆ నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్‌ని మెయింటైన్ చేస్తాను. ఆ నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్‌ని మెయింటైన్ చేసేదాన్ని, ఆ నెట్వర్క్ లెవెల్‌లో సెక్యూరిటీ గ్రూప్‌ని తయారు చేసే దాన్నే మనం ఎన్ఏసీఎల్ అంటాం. అది నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటాం దాన్ని. ఇది మాత్రం సెక్యూరిటీ గ్రూప్, అది మాత్రం ఎన్ఏసీఎల్‌గా మనం పిలుస్తాం. అట్లా అంతే. దానికి దీనికి డిఫరెంట్ నథింగ్ ఈస్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ కామన్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. బట్ నేమ్స్ డిఫరెంట్. అక్కడ ఎన్ఏసీఎల్ అంటాం. ఇక్కడేమో సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఇప్పుడు వరకు మనం ఏంది వితిన్ ద సర్వర్‌లో ఏదో చిన్నగా అట్లా నెట్వర్క్‌లో పనిచేసాం. కానీ ఇక్కడేంది మనమే ఒక నెట్వర్క్ తయారు చేసుకొని, అండర్ ఆ నెట్వర్క్‌లో ఒక సబ్‌నెట్ తయారు చేసుకొని, ఆ సబ్ నెట్వర్క్‌లో ఇన్‌స్టాన్సెస్ తయారు చేసుకొని ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం. అందుకోసం ఇదంతా కావాలి. So every time we need to create a security group, we need to add a security group. That particular instances is a very big task. సో, దానికోసం మనం ఎన్ఏసీఎల్ వాడతాం. ఓకే సార్, బాగుంది సార్. సో, జనరల్‌గా మనకి అసలు ఏంటి ఈ గొడవ అనంటే మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇఫ్ యూ క్రియేట్ ఎ ఎన్ఏసీఎల్ ఫర్ ఎ నెట్వర్క్, చూడండి, చూడండి. ఇఫ్ యూ క్రియేట్ ఎ ఎన్ఏసీఎల్ ఫర్ నెట్వర్క్, గుడ్. If we create a NACL for network, it will be applicable for all the subnets. Yes or no? Yes, yes. It will be applicable for all the subnets. సో, అసలు ఎలా తయారు చేయాలా ఏంటనేది మనం చూద్దాం. సింపుల్ థింగ్. దిస్ ఈస్ వాట్ సేమ్ యాస్ ఎ సెక్యూరిటీ గ్రూప్ వాస్. దట్స్ ఇట్. దిస్ ఈస్ వాట్ సేమ్ యాస్ ఎ సెక్యూరిటీ గ్రూప్. నువ్వు సెక్యూరిటీ గ్రూప్‌ని ఎలాగైతే తయారు చేస్తావో, ఇక్కడ కూడా అలా తయారు చేస్తావు. సో, అలాగా అంటే మనం సార్ జనరల్‌గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఇన్‌స్టాన్స్ ఉంది. ఇన్‌స్టాన్స్ ఉంది. ఇంకొక ఇన్‌స్టాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సెక్యూరిటీ గ్రూప్ నేను తయారు చేశాను. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో సెక్యూరిటీ గ్రూప్ అనేది SG1 దీని పేరు. SC1 సెక్యూరిటీ గ్రూప్‌లో SH పోర్ట్ నంబర్ 22ని ఓపెన్ చేశాం. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో దిస్ ఇస్ SC1. అయితే రెండో సెక్యూరిటీ గ్రూప్ కూడా నేను తయారు చేయొచ్చా? యెస్, యూ కెన్. సో, మరొక సెక్యూరిటీ గ్రూప్‌ని నేను తయారు చేశా. అగైన్ మరొక సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏంటంటే SG2, సెక్యూరిటీ గ్రూప్ 2. సో, దీంట్లో సింపుల్‌గా చెప్పాలంటే నేను నా ఇష్టం హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ ఎంత, అది 80 యాడ్ చేశా దీనికి. సో, ఇదేమో సెక్యూరిటీ గ్రూప్ 1. యెస్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్ 1. ఇదేమో సెక్యూరిటీ గ్రూప్ 2. యెస్, ఇలా ఉన్నాయి దగ్గర. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే సెక్యూరిటీ గ్రూప్ 1 అనేది ఇక్కడ ఇది లైనక్స్ ఇన్‌స్టాన్స్. ఇది లైనక్స్ బాస్ ఇన్‌స్టాన్స్. సో, ఈ ఇన్‌స్టాన్స్‌కి ఈ సెక్యూరిటీ గ్రూప్ 1 యాడ్ చేద్దా? చెయ్యి. నో ప్రాబ్లమ్. ఈ సెక్యూరిటీ గ్రూప్‌ని 2 చేయొచ్చా? చెయ్యి. నో ప్రాబ్లమ్. యెస్ సార్. యెస్, యూ కెన్. అంటే దట్ మీన్స్ వాట్? ఒక ఇన్‌స్టాన్స్‌కి మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్‌ని కూడా నువ్వు యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. యెస్. ఒక ఇన్‌స్టాన్స్‌కి
Yes, we can add a multiple security group for one instance, for a single instance. A single instance can have multiple security groups. అది దాని అర్థం. A single instance can have multiple security groups. ఇదిగో ఇక్కడ ఇన్స్టెన్స్ కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఎస్. మళ్ళీ అదే ఇన్స్టెన్స్ కి మరొక సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేస్తా. అదే ఇన్స్టెన్స్ కి ఎస్ S33 సంథింగ్ కాల్డ్ ఎస్ చేయొచ్చు. అట్లా మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. అది మనం ఆల్రెడీ చూసాం. కొన్ని సందర్భాల్లో చూసాం. కొన్ని సందర్భాల్లో కొంతమందైతే చేశారు, చేయలేదనేది పాయింట్ కాదు గానీ, మొత్తానికైతే తెలుసు దగ్గర. సరే సార్ బాగుంది. ఇది ఇలా కాన్సెప్ట్ ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్ బానే ఉంది. మరి సార్ ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఇప్పుడు ఒక వీపీసీ ఉంది. 1 వీపీసీ. ఓకే. ఒక వీపీసీ ఉంది. సో ఈ వీపీసీలో మనకి జనరల్‌గా ఒక వీపీసీ కానీ దాంట్లో మల్టిపుల్ సబ్‌నెట్స్ మనం క్రియేషన్ చేయొచ్చు. మల్టిపుల్ సబ్‌నెట్స్‌లో మళ్ళీ మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. అది వేరే విషయం. ఇది సబ్‌నెట్ 1, ఇది సబ్‌నెట్ 2, ఇది సబ్‌నెట్ 3. దట్ మీన్స్ వాట్? సబ్‌నెట్ 1, సబ్‌నెట్ 2, సెకండ్ సబ్‌నెట్ అండ్ థర్డ్ సబ్‌నెట్ ఇట్లా. ఈ సబ్‌నెట్స్‌లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. దట్ మీన్స్ వాట్? 1 వీపీసీ కెన్ హావ్ మల్టిపుల్ సబ్‌నెట్స్. అర్థమైందా? 1 VPC will have multiple subnets. 1 VPC will have multiple subnets. ఓకే. అయితే ఎప్పుడైతే మీరు ఒక VPC అనేది తయారు చేశారో, యెస్, వెనెవర్ వి క్రియేట్ ఎ VPC, బై డిఫాల్ట్ NaCl will be created automatically. By default NaCl will be created automatically అని అంటుంది. ఎప్పుడు when we create a VPC, by default a new NaCl will be created ఫర్ దిస్ నెట్వర్క్. ఎస్. మరి అంతే కదా, ఫర్ దిస్ నెట్వర్క్ అట్లా. అదేనా? ఓకే బానే ఉంది సార్. మరి NaCl లో కూడా ఇన్బౌండ్, అవుట్బౌండ్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. NaCl లో ఇన్బౌండ్ ఉంటుంది, అవుట్బౌండ్. ఎస్. NaCl ఓకే. ఇన్బౌండ్. ఎస్. అవుట్బౌండ్. ఇన్బౌండ్, అవుట్బౌండ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బాబు, ఇన్బౌండ్ లో ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు కూడా ఉంటుంది ఇక్కడ. ఇన్బౌండ్ లో ఏవి బయటికి వెళ్ళాలి, ఏవి బయటికి వెళ్ళకూడదు కూడా ఉంటుంది. అర్థమైందా? ఏ ఇన్స్టెన్స్ ఏ విధంగా బయటికి వెళ్ళి అక్కడ ఉన్న రిసోర్స్ ని కనెక్ట్ అవ్వాలి. అవుట్ సైడ్ ద నెట్వర్క్ లో ఉన్న రిసోర్స్ ని కనెక్ట్ అవ్వాలి, అవ్వకూడదు అనేది మనం డిసైడ్ చేస్తాం. దట్ మీన్స్ వాట్? హూ కెన్ కాంటాక్ట్, హూ కెనాట్ బి కాంటాక్ట్. ఎట్లా అనమాట అంటే మనం అట్లా అర్థం చేసుకోవాలి. అంటే ఇన్బౌండ్ రూల్స్ లోనే ఎస్ మనం ఎవరిని అలో చేయాలి, ఎస్ ఎవరిని డినై చేయాలి అనేది కూడా కండిషన్ మనం రాసుకోవచ్చు. ఎక్కడ? ఇన్బౌండ్ లోనే. whom we to allow, whom we need not to allow. మనం ఎవరిని అలో చేయాల్సిన అవసరం ఉంది, మనం ఎవరిని అలో చేయవలసిన అవసరం లేదు అనేది మనం అంటే అలో, డినై 2 కాన్సెప్ట్లు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎస్, అలో ఆర్ డినై. మరి అవుట్ బౌండ్ లో సార్? ఎస్, అవుట్ బౌండ్ లో కూడా ఎస్, అలో ఆర్ డినై. డినై చేయొచ్చు, అలో చేయొచ్చు. అలో అంటే ఏంది? ఎస్ వెళ్ళిపో. డినై అంటే వెళ్ళబాకు, వద్దు, ఆగిపో, నువ్వు, నీకు లేదు అవకాశం, నువ్వు వెళ్ళటానికి లేదు. ఇన్బౌండ్ లో అలో అంటే ఏంది? వచ్చేసేయి, మీ అందరు వచ్చేసేయండి, నో ప్రాబ్లం. డినై అంటే ఎవడు రావడానికి లేదు, ఆగిపోండి మీరు. అట్లా అంటే ఇన్స్టాన్స్ నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటున్నావు. యాక్సెప్ట్ చేసుకున్న ఇన్స్టాన్స్ కి నేను డినై అని ఇచ్చానా? అవుటే, ఇక నువ్వు రాలేవు నా దగ్గరికి. ఎస్. డినై అని ఇస్తే నువ్వు రాలేవు. అలో ఇస్తే ఎస్, ఎనీబడీ కెన్ కమ్ టు దిస్ ప్లేస్, ఎనీబడీ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్, ఎనీబడీ కెన్ యాక్సెస్ దిస్ ఇన్స్టాన్స్ ఈజీలీ. మరి డినై ఇస్తే నో వన్. సరే, ఒక పర్టికులర్ వ్యక్తులకు కూడా మనం డినై, ఎస్, అది పాసిబుల్ ఉంది ఇక్కడ NaCl. ఎస్, అది పాసిబుల్ ఉంది ఇక్కడ. అందుకోసమే NaCl నేను వాడుతున్నాను. ఎస్. అంటే ఒక IP అడ్రస్ ఉంది. IP అడ్రస్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే దాన్ని బ్లాక్ చేయాలా? ఎస్. ఆ IP అడ్రస్‌ని ఇక్కడికి ఇచ్చి డినై అని ఇచ్చామా, నువ్వు ఎన్నిసార్లు తనకలాడినా సరే నువ్వు ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వలేవు. ఎస్, దిస్ ఈస్ పాసిబుల్ విత్ NaCl. బట్ అలో అంటే ఎస్, టోటల్ ఎవ్రీథింగ్. డినై అంటే ఎవరినైనా డినై చేసుకో, నీ ఇష్టం. అలో వేరు, డినై వేరు. ఎస్, వీ కెన్ బ్లాక్ ది సమ్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్, పర్టికులర్ IP రేంజ్. ఎస్, ఒక IP ఉంది, ఒక IP నేను బ్లాక్ చేయాలనుకోండి, చేసుకో, నీ ఇష్టం. విత్ ద హెల్ప్ ఆఫ్ NaCl. ఎస్. అప్పుడు మీరు అక్కడి నుంచి మీరు ట్రై చేస్తా ఉంటే ఇప్పుడు మీ ఇక్కడ బ్లాక్ అయింది కాబట్టి ఎస్, యు ఆర్ అనేబుల్ టు
connect with this with the help of deny or LA. డినే ఎలో ఎట్లాగైనా రెండిట్లో అంటే ఇన్బౌండ్ లో ఎలా ఉంటుంది, అవుట్ బౌండ్ లో ఎలా ఉంటుంది. ఇన్బౌండ్ లో డినే ఉంటుంది, అవుట్ బౌండ్ లో డిలే ఉంటుంది. ఎస్, ఇన్బౌండ్ ని డిలే మనం ఎలా అర్థం చేసుకోవాలి, వచ్చేవాడిని రానివ్వు ఎలోజీ అని అర్థం. ఇన్బౌండ్ లో డినే అని ఇస్తే వచ్చేవాడిని మాత్రం ఆపేసేయి, వీడిని వరకు ఆపేసేయి, ఈ ట్రాఫిక్ వరకు ఆపేసేయి, వద్దు, ఐ డోంట్ వాంట్ టు అలో దిస్ ఫెలో అని అర్థం. అట్లా అవుట్ బౌండ్ అంటే ఏంది, గోయింగ్ అవుట్ సైడ్. ఎస్, గో అవే, నో ప్రాబ్లం, నో 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 ప్లీజ్ డోంట్ గో అవే, ఇట్లా అర్థమైందా అట్లా. సో మనం ఎప్పుడైనా సరే నెట్లో మనం డౌన్లోడ్ చేస్తాం జావా, పైథాన్, .NET, సారీ జెంకిన్స్, మావెన్, ఇవన్నీ చూసాం మనం, టామ్ క్యాట్ ఇవన్నీ. మరి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఎస్, ఈ మిషన్ అనేది డైరెక్ట్ రిక్వెస్ట్ అవుట్ సైడ్ వరల్డ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ రావాలి. అలాంటి కేసులో ఇక్కడ నేను డినే ఇస్తే నో, నథింగ్, నాట్ పాసిబుల్ ఎనీథింగ్. ఎలో ఇస్తే ఎస్, నువ్వు డైరెక్ట్‌గా వెళ్ళమ్మా, వెళ్ళి ఆ సైట్‌లో ఉన్నదంతా డౌన్‌లోడ్ చేసుకొని నా దగ్గర ఇన్‌స్టాల్ చేసుకో అని అర్థం. ఎలో ఇస్తే. డినే ఇస్తే నో, 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 నువ్వు వెళ్ళటానికే లేదు అసలు, ఇక్కడే ఉండు. సో ఎలో ఇవ్వాలా, డినే ఇవ్వాలా, యెస్. నువ్వు వర్క్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది. దేనికి ఎలో ఇవ్వాలి, దేనికి డినే చేయాలనేది వాళ్ళే చెప్తారు. యెస్, నెట్వర్క్ అడ్మిన్ టీమ్ ఉంటది. వి మస్ట్ కోఆర్డినేట్ విత్ దిస్ నెట్వర్క్ అడ్మిన్ టీమ్. దే విల్ సజెస్ట్ యూ, బాస్ ప్లీజ్ అలో దిస్, ప్లీజ్ డినే దిస్. వాళ్ళు చెప్తారు. బేస్డ్ ఆన్ దిస్ ఇన్‌స్ట్రక్షన్స్, యెస్, యాస్ పర్ దేర్ ఇన్‌స్ట్రక్షన్స్ వి విల్ వర్క్ ఫర్ దట్. యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్ దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అలో, టు డినే, యెస్, ఇన్‌బౌండ్ యాస్ వెల్ యాస్ అవుట్‌బౌండ్. మీరు డిసైడ్ చేయడానికి లేదు, మీ ఇష్టం కాదు, వాడు చెప్తాడు అట్లా. సో ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే. అయితే ఇక్కడ మీరు చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మనం లోపలికెళ్ళకుండానే వీపీసీని పూర్తి స్థాయిలో నేర్చుకుంటున్నామని అర్థం. ఇంక లోపలికెళ్ళిన తర్వాత వీపీసీలో చేసేదేం లేదు. నథింగ్ ఈస్ దేర్. సింపుల్ టాస్క్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ జాబ్ అని. అంటే వీపీసీని తయారు చేసి, సబ్‌నెట్స్ తయారు చేసి, రౌటర్స్ తయారు చేసి, ఇంటర్నెట్ గేట్‌వేస్ తయారు చేసి, ఇంటర్నెట్ గేట్‌వేకి సబ్‌నెట్స్‌కి లింక్ కలిపి, తర్వాత ఎన్ఏసీఎల్ తయారు చేయటం, ఇవన్నీ వీపీసీకి లింక్ చేయడం, ఇవన్నీ టోటల్‌గా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్సే. కానీ ఇన్ని రోజులు చెప్పిన క్లాస్ అంతా అక్కడే. అయితే ఈ క్లాస్ దేనికోసమయ్యా అంటే మనకి యాక్చువల్‌గా ఇక్కడ నెట్వర్కింగ్ కవర్ అవ్వాలి. యాస్ వెల్ యాస్ వీపీసీ కవర్ అవ్వాలి. అందుకోసం ఇది డిలే పట్టిద్దండి. మీరు నెట్వర్కింగ్ నేర్చుకుంటారు, వీపీసీ నేర్చుకుంటున్నారు. ఓన్లీ వీపీసీ నేర్చుకుంటే బై హార్ట్ చేయాలంటే 30 మినిట్స్‌లో వీపీసీ అయిపోద్ది. 30 మినిట్స్‌లో వీపీసీ అయిపోద్ది. నో, నో, నో. ఆ 30 మినిట్స్‌లో అయిపోయే వీపీసీ ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారు. లేదా మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా క్వెషన్ ఉపయోగపడుద్ది అంతే. బట్ వరల్డ్‌లో రియల్ టైమ్‌లో పని చేయడానికి ఉపయోగపడదు ఆ వీపీసీ. అందుకోసం మనం ఇట్లా నేర్చుకోవాలా. కాబట్టి మీకు పేషెన్సీ ఉండాలా అంతే. ఇంకేం లేదు. అంటే మాకుంటది పేషెన్సీ. కానీ స్టూడెంట్స్‌కి పేషెంట్ ఉండదు. గంటలో జాబ్ రావాలా, రెండో గంటలో రేబాన్ కళ్ళజోడు పెట్టి షిఫ్ట్ డిజైరో లేకపోతే ఈ మధ్య వస్తుంది గదా పెద్దది. దాంట్లో తిరగాల కార్‌లో. కనపడాల. వాట్సాప్ స్టేటస్‌లో నా పేరు కనపడాల. ఇది నా ఫ్రెండ్‌కి పంపించాలి అర్జెంట్‌గా ఫాస్ట్‌గా. ఎప్పుడు మార్నింగ్ 9:30 కల్లా మా ఫ్రెండ్‌కి కనపడాలి. కల ఇది. ఈ కలని నిజం జేసుకోవాలంటే ఒక నెల కష్టపడు అంతే అయిద్ది. అయిద్ది కన్ఫర్మ్. సాఫ్ట్‌వేర్‌లో సాధించలేనిది ఏది లేదు గుర్తుపెట్టుకో. నీకు బ్యాంకింగ్ సెక్టారో లేతే ఇంకో సెక్టారో వేరే వేరే సెక్టార్‌లో జాబులు చేయాలంటే కనీసం ఓ 10 ఏళ్ళు పట్టిద్ది గానీ, ఇక్కడ జాబ్ చేయాలంటే ఈజీ వే. సరే సార్ బానే ఉంది. ఎలా ఉంటదసలు యాక్చువల్‌గా మనం ఇన్‌బౌండ్ ఉంది. ఓకే సార్ ఇన్‌బౌండ్ ఉంది. ఇన్‌బౌండ్‌లో మనం ఎట్లా మొదలు పెడతాం? అసలేంటి? అంటే ఇన్‌బౌండ్‌లో మనం ఎలా మొదలు పెడతాం ఏంది అనంటే చూడండి యాక్చువల్‌గా మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసల ఏంటి? అసలు ఒక సర్విస్‌ని ఎలో సర్విస్‌ని డినై చేయాలి. ఎట్లా? సో, అసలు ఐపీ రేంజెస్ ఎలా మనం ఇవ్వాలి ఏందని చూస్తే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మనకు టైప్ అనేది ఉంటది. టైప్, టైప్. తర్వాత ఏముంటదంటే ఫస్ట్ టైప్. తర్వాత ఏంటంటే మనకి పోర్ట్ రేంజ్ ఉంటది. పోర్ట్ రేంజ్. తర్వాత ఏంటి బాస్ మనకి ప్రోటోకాల్, ప్రోటోకాల్, ప్రోటో పోర్ట్ రేంజ్ ఎంత? ప్రోటోకాల్ ఎంత? దాని తర్వాత నెక్స్ట్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సోర్స్ ఐపీ అని ఉంటది బాస్. ఇది యాక్చువల్‌గా ఈ ఆప్షన్. పోర్ట్ రేంజి, ప్రోటోకాలు, సోర్స్ ఐపీ. ఇదేమో టైప్. ఆ నెక్స్ట్ కేస్‌లో నీకేం కనిపించిద్దంటే ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ కేస్‌లో నీకేం కనిపిస్తదంటే ఎలో ఆర్ డినే.
ఇది కనపడిద్ది అనమాట. దానికోసం ఇది చెప్పడం. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఒక ఆప్షన్ అలో చేస్తావా, డినే చేస్తావా చెప్పు బాబు అని కనపడిద్ది. ఏది డ్రాప్ డౌన్ లిస్ట్. ఇక్కడ అలో ప్రెస్ చేస్తే అలో, డినే ప్రెస్ చేస్తే డిన్నర్ సెట్ అయిపోద్ది. ఓకే సార్. టైప్ అంటే ఏంటి అసల? అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఎన్ఏసీఎల్ సెట్ చేసి ఇన్‌బౌండ్ రూల్స్ సెట్ చేసేటప్పుడు లోపలున్న యాక్టివిటీస్ నేను చెప్తున్నా. టైప్ అనేది మనం జనరల్‌గా మన ఇష్టం బాస్. ఎలాగా? ఆల్ ట్రాఫిక్ ఇవ్వచ్చు. ఇచ్చుకో నో ప్రాబ్లమ్. ఆల్ ట్రాఫిక్ అలో చేస్తావా? యెస్. ఇక్కడ అలో. వి కెన్ అలో ఆల్ ట్రాఫిక్ నో ప్రాబ్లమ్. యెస్. ఆల్ ట్రాఫిక్ నో ప్రాబ్లమ్. పోర్ట్ రేంజ్ ఆల్ ఇస్తా ఇచ్చుకో ఆల్ పోర్ట్ రేంజెస్. ప్రోటోకాల్ ఇస్తా ఆల్ ప్రోటోకాల్స్ నో ప్రాబ్లమ్. మరి ఇక్కడ సోర్స్ ఐపీ అంటే ఏంది? ఏ ఐపీ అయినా సరే. ఫ్రమ్ ఎనీబడీ, ఫ్రమ్ ఎనీ పర్సన్, ఫ్రమ్ ఎనీ లొకేషన్. యెస్ యూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. నో ప్రాబ్లమ్. అని నువ్వు ఇవ్వాలనుకుంటే సోర్స్ ఐపీ. ఇక్కడ సోర్స్ ఐపీలో మనకి ఆప్షన్స్ కనపడతాయి. మై ఐపీ అని ఒకటి కనపడిద్ది. యెస్. ఎనీవేర్ అని ఎనీవేర్. చూడండి మై ఐపీ ఒకటి కనపడుతుంది. మీకు ఎనీవేర్ అని కూడా కనపడుతుంది. అసలు ఇక ఈ గొడవ ఏంది అసల? మై ఐపీ అనే గొడవ ఏంది? ఎనీవేర్ అనే గొడవ ఏంది? ఇప్పుడు సోర్స్ ఐపీలో మీకు 2 కనిపిస్తాయి. ఒకటి మై ఐపీ కనిపిస్తది. 2 ఎనీవేర్ కనపడుతుంది. అంటే చూడండి మై ఐపీ అని నువ్వు ఎప్పుడైతే సెలెక్ట్ చేసావో, నువ్వు మాత్రమే ఇన్‌స్టెన్స్‌ని యాక్సెస్ చేసుకోగలవు అని అర్థం. యెస్. యూ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ ఓన్లీ ఫర్ యూ పీపుల్ అంతే. అదే ఎనీవేర్ అని ఇచ్చామా? యెస్. ఎనీ వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఔట్‌సైడ్ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ అని అర్థం. ఎనీవేర్ అని ఇస్తే ఎనీ వన్ ఆఫ్ ద ఫెలో కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. ఫ్రమ్ ఎనీ ఐపీ అడ్రెస్ కెన్ కనెక్ట్ విత్ దిస్ సర్వర్. యెస్. సింప్లీ. నో ఇష్యూ. అర్థమైంది. అంటే మీరు ఎట్లా సెట్ చేయాలి సార్ దీన్ని? సోర్స్ ఐపీ, మై ఐపీ అని ఇస్తామా? లేతే ఎనీవేర్ ఇస్తామా? ఎనీవేర్ అని ఇవ్వాలి. మై ఐపీ ఇస్తే ఏమైద్ది? నువ్వు మాత్రమే కనెక్ట్ అవ్వాలి. ఎనీవేర్ ఇస్తే అందరూ కనెక్ట్ అవ్వగలరు. అంటే మై ఐపీ అని నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో ఎక్కడ? ఈ సోర్స్ ఐపీ అనే కాలమ్‌లో మై ఐపీ అనేది నువ్వు ఎప్పుడైనా సెలెక్ట్ చేశావంటే, అప్పుడు నీకేం కనపడిద్ది సార్ అంటే చూడండి సంథింగ్ కాల్డ్ అంటే 2023 ఆర్ 237 or something called 218 something called 2/32 అంతే కనపడేది. 32 అంటే ఏంది? ఒక ఐపీ అడ్రెస్ మాత్రమే. సైడర్ వాల్యూ 32 ఇస్తే యెస్ బాస్. సైడర్ వాల్యూ 32 ఇచ్చామంటే ఒకే ఒక ఐపీ. ద నంబర్ ఆఫ్ ఐపీస్ ఫర్ దిస్ స్లైడర్ వాల్యూ 32 ఈస్ ఫర్ ఓన్లీ 1 దట్స్ ఇట్. అదే స్లైడర్ వాల్యూ 16 ఇచ్చావా? అప్పుడు 65,000 ఐపీస్ రేంజ్. 32 ఇచ్చావా? ఓన్లీ సింగిల్ ఐపీ అని అర్థం. ఎప్పుడు నువ్వు మై ఐపీ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇదిగో నీ ఐపీ అడ్రెస్ మాత్రమే కనిపిస్తది అంతే. లేదు లేదు సార్ ఎనీవేర్ అని నువ్వు ఎప్పుడైతే సెలెక్ట్ చేసావో, నువ్వు ఇప్పుడు ఆ సోర్స్ ఐపీలో ఎనీవేర్ అని నువ్వు సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ నీకేం కనపడుద్దంటే ఈ కేస్ కనపడుద్ది. ఏది? యెస్ సార్ 000 బై యెస్ ఫ్రెండ్స్ 0 అది దానర్థం. సోర్స్ ఐపీ ఎప్పుడైనా సరే 000 ఉందంటే యెస్ ఫ్రెండ్స్. ఎనీబడీ కెన్ యాక్సెస్ దిస్ ఇన్‌స్టాన్స్. ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ ఇన్‌స్టాన్స్ ఫ్రమ్ ఎనీ లొకేషన్, ఫ్రమ్ ఎనీవేర్ అని అర్థం. యెస్ జనరల్‌గా. ఏది? సోర్స్ ఐపీలో నువ్వు మై ఐపీ సెలెక్ట్ చేసుకుంటావా? లేదంటే ఎనీవేర్ సెలెక్ట్ చేసుకుంటావా? ఎనీవేర్ సెలెక్ట్ చేస్తే 000 స్లైడర్ వాల్యూ 0నే వస్తది. దట్స్ ఇట్. అదే ఇక్కడ సోర్స్ ఐపీలో నువ్వు మై ఐపీ సెలెక్ట్ చేసుకుంటే కేవలం నీ ఐపీ డిస్‌ప్లే అవుతది. నువ్వు మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలవు. ఆ సర్వర్‌ని నువ్వు మాత్రమే యాక్సెస్ చేసుకోగలవు. అంటే సచ్ ఎ వే థట్ ఐ యామ్ క్రియేటింగ్ ఎ రూల్. ఐ యామ్ క్రియేటింగ్ ఎ ఇన్‌బౌండ్ రూల్ ఇన్ ఎన్ఏసీఎల్. యెస్. మనం అలా సెట్ చేసుకుంటాం. బట్ ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అలో అని ఇస్తే మాత్రమే యెస్ వి కెన్ అలో. అదర్‌వైస్ ఎవ్రీథింగ్ విల్ బి బ్లాక్డ్. Everything will be blocked. That's why we call it as a security. If you want to access this server, we must provide a security. Yes, that's why we create NACL. So network level అయితే NACL క్రియేషన్ చేస్తాం. ఇన్స్టాన్స్ లెవెల్ అయితే ఎస్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తాం. అది మనం తెలుసుకోవాలి యాక్చువల్‌గా. అర్థమైందా? సో మనం ఇలా ఇచ్చినప్పుడు ఎనీవేర్ అని ఇచ్చామనుకో, if someone is accessing, yes, definitely from any protocol, from any port number, from anywhere, from any source IP, yes, that means we are allowing you అని అర్థం. ఇట్లా ఇస్తే ఎనీవేర్ అని ఇచ్చి అలో అని అంటే యెస్ మనం అందరిని యాక్సెప్ట్ చేస్తున్నాం. అందరిని అలో చేస్తున్నాం అని అర్థం. దట్ మీన్స్ వాట్?
We are allowing to access this instance within this VPC. అంటే ఈ VPCలో ఉన్న ఈ సర్వర్‌కి మనం ఇలాగ ఇవ్వటం వల్ల ఆ సర్వర్‌ని ఎవరైనా సరే యాక్సెస్ చేసుకుంటారు. ఈ సర్వర్ ఎక్కడుంటది బై ద వే VPCలోనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? VPCలోనే ఉంటది. అలాగే మనం సపోజ్ ఇక్కడ ఎలో అని రాసి ఎలో ఆర్ డినే అనేది ఒకటుంది ఆప్షన్ అనుకోండి. డినే ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ఎలో డినే కాకుండా నేను డినే పెట్టా. అర్థమైందా? డినే చేసేసా ఇక్కడ. మరి డినే చేస్తే ఏమైద్ది తెలుసా? యెస్. ఇట్ విల్ బి బ్లాక్డ్ ఇమ్మీడియేట్‌లీ. యెస్. నోబడీ విల్ కమింగ్ టు థిస్ ప్లేస్. నోబడీ విల్ కమ్ టు థిస్ ప్లేస్. యెస్. వై? బికాజ్ డినే పెట్టేసారు మీరు. ఎడొస్తారు మీరు? రాలేరు. ఎవరు రాలేరు. ఎలో పెడితే అందరూ వస్తారు. డినే పెడితే ఎవరు రాలేరు. దట్స్ ఇట్. మీరు ఎలో చేస్తారా? డినే చేస్తారా? దట్స్ ఇట్. సో, అది నీకు ఆప్షన్స్ తెలిసుండాల. ఎలో ఏంది? డినే ఏంది? 00 ఏంటి? అక్కడ అదేంది, ఇదేంది అని అనకూడదు సింపుల్‌గా. అర్థమైందా? దట్ మీన్స్ వాట్? ఇఫ్ సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు యాక్సెస్ మై ఇన్‌స్టాన్స్ వితిన్ దిస్ VPC, అర్థమైందా? వితిన్ దిస్ VPC ఐ కెన్ అలో ఆర్ ఐ కెన్ డినే. దట్స్ ఇట్. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎవరిస్తారు? మీకు మీరుగా కాదు. యాస్ పర్ ద డాక్యుమెంటేషన్, యాస్ పర్ ద స్టాండర్డ్స్, యాస్ పర్ ద నెట్వర్క్ అడ్మిన్ టీమ్, యాస్ పర్ ద క్లయింట్, యాస్ పర్ ద సంథింగ్. యెస్. యాస్ పర్ ద ప్రాజెక్ట్ మేనేజర్. వీళ్ళందరూ నీకు సజెషన్ ఇస్తారు. ఈ చేసిన ప్రకారం నువ్వు పని చేయాలి అంతే. అంతేగాని నీ సొంతగా పని చేయడానికి లేదు. యెస్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ అండర్ టీమ్, యూ మస్ట్ ఒబే ద టీమ్ మెంబర్స్ ఆర్డర్స్. అదర్‌వైస్ దే విల్ త్రో ఔట్ యూ ఇమ్మీడియేట్‌లీ. ఆ! బయటికి పంపించేస్తారు. వాళ్ళందరూ ఒకటై వాళ్ళు రాజకీయం చేసి నిన్ను బయటికి పంపించేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటది. తలబిరుస్తనంగా ఇక్కడైతే ఉన్నావు గానీ, ఆఫీస్‌లో తలబిరుస్తనంగా ఉంటే వెంటనే నిన్ను పంపిస్తారు. వచ్చి మీ ఇంటికొచ్చి 2 ఎకరాల పొలం, ఎకరం పొలం నీకుంటది గదా! ఇక పొలం పనులు చేసుకొని బతకటమే. తప్పదిక. అంటే తలబిరుస్తనం ఎక్కువైతే ఆఫీసులో జరిగే పనది. తలబిరుస్తనం తగ్గించుకుంటే మనం ఏ ఆఫీస్‌కెళ్ళినా కింగ్‌లాగా పనిచేస్తాం. యెస్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ గూడా అవుతాం. తలబిరుస్తనం తగ్గించుకుంటే మంచిది. తలబిరుస్తనం ఉంటే మళ్ళీ మీ పాత 2 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొనన్నా అంటారు గదా! అదో ఇదో పని చేసుకుంటా బతకటమే. తప్పదిక. అంటే నేను అట్లా అంటే ఇట్లా, ఇట్లా అంటే అట్లా. రజనీకాంత్ లాగా. అర్థమైందా? సో, ఆ విధంగా మనం చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అయితే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే, ఇందాక నేను చెప్పాను టైప్ అని. టైప్. సో, తర్వాత ఏంటి? యెస్. ప్రోటోకాల్. ప్రోటోకాల్. తర్వాత ఏం కనపడుద్ది మనకి? పోర్ట్ రేంజ్. పోర్ట్ రేంజ్. అంటే నేను పేజీలోకి చూపించకుండా మీకు చూపిస్తున్నాను. తర్వాత ఏంది? సోర్స్ కనపడిద్ది. తర్వాత ఏంది? ఎలో ఆర్ డినే కనపడిద్ది. డినే. ఇలా కనపడిద్ది. అయితే ఇక్కడ విషయం ఏంది అనంటే, టైప్‌లో మనం ఏం రాస్తామంటే ఇందాక ఆల్ ట్రాఫిక్ రాసాం. ఆల్ ట్రాఫిక్. యెస్. ఆల్ ట్రాఫిక్ రాసాం. ఆల్ ట్రాఫిక్ ఇక్కడ ఏంది? ఎలో రాసాం. రాసుకో నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ఈ కేస్‌లో నేనేం రాస్తానంటే ఆల్ ట్రాఫిక్ కాకుండా పక్కన పడేసి హెచ్‌టిటిపి రాస్తా. నో ప్రాబ్లమ్. యెస్. యూ కెన్. హెచ్‌టిటిపి సో, ప్రోటోకాల్ ఏంది? యెస్. టీసీపీ వస్తదక్కడ. టైప్ ఏమో ప్రోటోకాల్ హెచ్‌టిటిపి విత్ టీసీపీ వస్తది. తర్వాత పోర్ట్ రేంజ్ వచ్చేసి 80 వస్తది. ఇది మాత్రం సోర్స్ మాత్రం 000. సైడర్ వాల్యూ 0. థాట్స్ ఇట్. ఇక్కడేంది డినే అని ఇచ్చాము పొరపాటులో నథింగ్. నోబడీ క్యాన్. వి ఆర్ బ్లాకింగ్ దిస్ పోర్ట్ నంబర్ 80. అంటే అర్థమైంది తెలుసా? ఇక్కడేమో ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చాం. ఇక్కడేమో అంటే ఫస్ట్ కేస్ ఇది. ఇది నేను రెండో కేస్‌లో ఇలా రాసా. ఇలా రాస్తే ఏం జరుగుతుంది? యెస్. ఐ యామ్ బ్లాకింగ్ దిస్ పోర్ట్ నంబర్ 80. అంటే ఏంది ఇక పోర్ట్ నంబర్ 80ని బ్లాక్ చేసాం కాబట్టి నోబడీ విల్ కమ్ టు ఇన్సైడ్ దిస్ సర్వర్ టు యాక్సెస్ దిస్ రిసోర్స్ ఇన్ మై సర్వర్, ఇన్ మై ఇన్‌స్టాన్స్. ఎందుకు ఇక డినే అని ఇచ్చాం. అరే! హెచ్‌టిటిపి, టీసీపీ 8000 డినే అనంటే ఏమైద్ది? యెస్. నోబడీ విల్ కమ్. అట్లనమాట. అంటే ఇలాగ ఎలో అనేది ఒకసారి ఇవ్వచ్చు. డినే అనేది మరొకసారి. అంటే డినేకి, ఎలోకి డిఫరెన్స్ కోసం మీకు చెప్తాను. ఆల్ ట్రాఫిక్ మీన్స్ వాట్? ఆల్ ప్రోటోకాల్స్ కెన్ బి అలౌడ్. ఎనీబడీ కెన్ యాక్సెస్ ఆల్ ప్రోటోకాల్. ఆల్ ట్రాఫిక్ మీన్స్ అది. ఆల్ ట్రాఫిక్స్, ఆల్ ట్రాఫిక్ రేంజ్, ఆల్ సోర్స్. తర్వాత అలో మీన్స్ ఎవ్రీబడీ కెన్ అలో. మనం ఇట్లా ఎలో ఒకటి, డినే ఒకటి. సో, ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు. మనం రియల్‌గా చెప్పాలంటే. సో, సెట్ చేసి మనం పూర్తి స్థాయిలో పని చేయొచ్చు. ఓకేనా? ఇది ఎన్ఏసీఎల్ గురించి కొంత. ఎన్ఏసీఎల్ గురించి వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. అర్థమైందా? ఎన్ఏసీఎల్
గురించి మనం ఈజీగా చెప్పొచ్చు. సో ఇది ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ, వి క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్. సో నెట్వర్క్ security, we create NC. Yes or no? So we operate sales. We operate subnet level also. Yes. Operates subnet level. Also. Yes or no? So security groups అనేది yes friends operates ఇన్స్టెన్స్ లెవెల్ అట్లా. అదేమో ఇన్స్టెన్స్ లెవెల్, ఇదేమో సెక్యూరిటీ. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించవచ్చు సెక్యూరిటీ గ్రూప్ కి దానికి. అర్థమైందా? సో ఇలాగా మనం పూర్తి స్థాయిలో ఎప్పుడైనా సరే ఇన్బౌండ్ అనేది ఎలా మనం అర్థం చేసుకోవాలి? చాలా మంది ఇన్బౌండ్ అంటే తెలియదు. ఇన్బౌండ్ అంటే ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఇన్బౌండ్ అంటే అది యాక్చువల్ గా. అవుట్ బౌండ్ అంటే ఏం తెలుసా? అవుట్ బౌండ్ అంటే ఎస్ ట్రాఫిక్ going to outside from instance coming from the outside to instance. ఇక్కడ అదైనా ఇక్కడ మాత్రం గోయింగ్ టు అవుట్ సైడ్ ఫ్రమ్ ద ఇన్స్టాన్స్ నుంచి బయటికి వెళ్తున్నాం. గోయింగ్ టు అవుట్ సైడ్. లేదు మనకు అర్థం కాలేదనుకుంటే ఎస్ ఇన్స్టాన్స్ అనేది పక్కన పడేయచ్చు. అట్లా అది ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అంటే ట్రాఫిక్. సో దానికోసం మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఓకేనా? సో రియల్ గా చెప్పాలంటే మీరు చూడండి. సో వెనెవర్ లేదంటే సో వన్ సెక్యూరిటీ గ్రూప్ ఫర్ మల్టిపుల్ EC2 instances. One security group for multiple instances. That means what? So a single EC2 instance can have multiple security groups. Multiple security groups. So ఈ విధంగా అంటే జనరల్ గా సింగిల్ EC2 instance can have multiple security groups. అర్థమైందా? సో adding security groups అర్థమైందా? modifying groups, అర్థమైందా? adding, modifying security groups and attaching security group to the instance. Okay, very much big headache. Okay, big task or big headache. That's why okay, that's why we go for NACL for network level security. Yes friends, అర్థమైందా? ఓకే, నెట్వర్క్ లెవెల్ సెక్యూరిటీ అట్లా మనం. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ లో మనం ఏం పెట్టుకోవాలి అంటే ఎస్ ఇన్బౌండ్ బై డిఫాల్ట్. సో పాయింట్ రాద్దాం. ఏమని అంటే పాయింట్ రాసాం, అది రాయలేదు కదా, ఓపెన్ చేద్దాం. సో whenever
అంటే లేమన్ లాంగ్వేజ్ లో కొంచెం మీకు అండర్స్టాండ్ అయ్యే దానికోసం చెప్తాను. వెనెవర్ వి క్రియేట్ ఎ నెట్వర్క్, whenever we create a network, okay, a NACL, a NACL, a default NACL, default D network by default a a a new NACL will be created. New NACL will be created automatically. సో ఆటోమేటిక్గా మనకి తయారవుతుంది. సో అలాగే మనకి సో NACL has having so inbound rules as well as outbound rules. Inbound rules as well as outbound rules. So inbound rules లో మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్? సో అవి ఎలా ఉంటాయి? ఎస్, డినే ఉంటాయి, మన ఇష్టం. సో ఇక్కడ అవుట్బౌండ్ లో కూడా ఎస్ ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి? ఎస్, డినే ఉంటాయి. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది? ఎలా ఉంటాయి, డినే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ type is equal to all traffic. అర్థమైందా? ఇక్కడ సోర్స్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ట్రాఫిక్. అర్థమైంది? తర్వాత ఏంటి? పోర్ట్ రేంజ్ ఆల్ చేద్దాం. తర్వాత పోర్ట్ ప్రోటోకాల్ ఆల్, ప్రోటోకాల్ ఆల్. అర్థమైందా? ప్రోటోకాల్ ఆల్ అని ఇచ్చాము. ఓకే, తర్వాత సోర్స్ ఐపీ ఉంది. సోర్స్ ఐపీలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ ఫ్రెండ్స్, మై ఐపీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎనీవేర్. మై ఐపీ ఉంటుంది, ఎనీవేర్ ఉంటుంది. యాక్చువల్గా మీకు తేడా గుర్తుపెట్టుకోవాలి. సో మై ఐపీ అని ఎప్పుడైతే ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, ఇఫ్ యూ సెలెక్ట్ this one, yes, only selected IP will access this instance. That means only you can access this instance. That's it. Source IP అనేది my అని ఇస్తే, if you select this one, what happens? Only the selected IP will be accessed, will access this instance securely and that's it. Oh sorry, ఏమైంది? అర్థం కావడం కోసం పేజ్ సెటప్ చేస్తాం. ఓన్లీ యూ కెన్ యాక్సెస్ దిస్ ఇన్స్టెన్స్ అట్లా. ఓకేనా? ఇలాగ మనం అర్థం చేసుకోవాలి సింపుల్గా. సో ఇప్పుడు ఎనీవేర్ అని ఇస్తే, ఇఫ్ యూ సెలెక్ట్ ఎనీవేర్, ఓకే, సో అంటే ఏంటి? ఎలాగా అంటే మీరు సోర్స్ SOURC సోర్స్ ఐపీ అనేది మీరు ఇలాగా ఇస్తే, ఏది ఎనీవేర్ అని సెలెక్ట్ చేస్తే, మీకు ఆల్రెడీ చాలా కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, అందుకోసం చెప్తాను. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, ఓకే,
all can access, all can access this instance, all can access this instance from any place. Okay, from any place, from anyone, anyone, that's it. Anyone, anywhere, any place, anyone, that's it. From anyone, from any place, and from all the port ranges. ఇక్కడ ఆల్ ఇచ్చాం కదా, ఎస్ అంటే ఇక్కడ ఆల్ ఇచ్చేసాం, ఇక్కడ ఆల్ ఇచ్చేసాం. ఫ్రమ్ ఆల్ ద పోర్ట్ రేంజెస్, ఫ్రమ్ ఆల్ ద పోర్ట్ రేంజెస్, దట్స్ ఇట్. అంటే పైదే కింద రాసుకున్నాం, ఫ్రమ్ ఆల్ ద పోర్ట్ రేంజెస్ అని పైన రాయాలి, కింద రాసుకున్నాం. ప్రాబ్లం ఏమైంది, ఫ్రమ్ ఆల్ ద పోర్ట్ రేంజెస్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలో ఆర్ డినే, ఈ కాన్సెప్ట్. సో ఎలో ఆర్ డినే. సో నేనేం చేస్తానంటే ఎలో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఎలో, ఎస్, ఎలో అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఎలో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను వల్ల నాకు ఏమైందంటే if you allow, if you select this one, if you select this one, you are allowing to access, you are allowing to all, that's it, you are allowing to all, that's it. And you are denying all, that's it. ఎందుకు అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు డినే గాని ఎలో గాని చెప్పాలి అట్లా, దట్స్ ఇట్. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, యు ఆర్ నాట్ అలౌవింగ్ టు ఆల్. దట్ మీన్స్ వాట్? యు ఆర్ నాట్ అలౌవింగ్ టు ఆల్, దట్స్ ఇట్. నాట్ అలౌవింగ్ టు ఎనీబడి, anyone. You are not allowing to anybody, anyone, that's it. ఏది డినే ఇస్తే అలో ఇస్తే అది అక్కడ అర్థమైందా? అసలు అది విషయం. సో ఆ విధంగా నువ్వు స్పెసిఫిక్ పోర్ట్ను కూడా ఎలో చేయొచ్చు, డినే చేయొచ్చు. అంటే ఆ రేంజ్, ఎస్ అంటే సపోజ్ ఒక ప్రోటోకాల్ ఉంది అంటే హెచ్టిటిపి, ఎస్ డినే చేయాలనుకుంటే చేసి పడేసి, దట్స్ ఇట్. ఇందాక చూపించాను కదా ఎలాగా, ఎట్లా ఇందాక మనం చూపించినట్టు ఎట్లా, ఎస్ ఇది హెచ్టిటిపి పోర్ట్ ని 80ని ఎస్ డినే చేసి పడేస్తున్నాం, ఎస్. సో కంప్లీట్ గా, సో ఆ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా ఎన్ఏసిఎల్ అనేది మనకి కొంత అవగాహన అనేది వస్తుంది. ఎన్ఏసిఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎన్ఏసిఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రాంధికం తెలిసి తెలియని పదాలు చెప్పాల్సిన అవసరం. మీరు ఏదో పని చేస్తున్నారంటే పని చేసే సమయంలో మీరు తెలిసినయే చెప్పాలని వాడు అనుకుంటాడు కానీ, తెలిసినా తెలియకపోయినా యూట్యూబ్లో సెర్చ్ చేసి, వెబ్సైట్లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి అంతా చదువుకొని వచ్చి బై హార్ట్ చేసి బట్టి కొట్టి నాకు చెప్పు అనే ఏ ట్రైనర్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ మేనేజర్, ఏ హెచ్ఆర్ మేనేజర్, ఏ సంథింగ్ ఎవరైనా సరే అలాంటి విషయాలు కోరుకోరు. దయచేసి మీరు కొత్తగా అంటే మీరు ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎస్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి, ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి వాడు ఏది పెడితే అది చెప్తాడు కాబట్టి అది ఎలాంటిది అనేది కూడా తెలుసుకోకుండా అన్ని ఫాలో అవుతుంటాం. నో 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 నో, డోంట్ గో విత్ బ్లైండ్ మేనర్, జస్ట్ లిజన్ టు మీ, దట్స్ ఇట్. నేను చెప్పింది వినండి అంతే, వేరేది వద్దు అసలు, అవసరమే లేదు అది. నేను చెప్పింది సక్సెస్ అవ్వకపోతే, ఈ ఫార్ములా సూట్ అవ్వకపోతే నెక్స్ట్ వేరే వాడి ఫార్ములాకి వెళ్దాం. బట్ ఈ ఫార్ములా అనేది 1000% సక్సెస్ ఫార్ములా. నేను ప్రతిరోజు క్లాసులో చెప్పే మోటివేషన్ అవ్వచ్చు, ప్రతిరోజు క్లాసులో చెప్పే మాటలు అవ్వచ్చు, ఏదైనా సరే సక్సెస్ ఫార్ములాకి అది అడుగులు, స్టెప్స్ అన్నమాట. రియల్‌గా అది ఎవరు చెప్పరు, అది స్టెప్స్ అవి. వాటిని నువ్వు ఎంత బాగా స్వీకరించి, ఎంత బాగా హుందాగా తీసుకొని పైకెదిగితే అంత బాగా ఈజీగా నీకు సబ్జెక్ట్ అర్థమైద్ది. అట్లా. అంతేగాని నాన్‌సెన్స్‌వి మాత్రం చేయొద్దు. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు 20 చోట్ల, 30 చోట్ల వెబ్‌సైట్‌లో, యూట్యూబుల్లో మీ ఫ్రెండ్ పంపించింది, అప్పుడే మీ ఫ్రెండ్ వాట్సాప్‌లో కొంత మ్యాటర్ టైప్ చేసింది సుత్తి, చెదారం అంతా చదవగాకు దయచేసి. చదివితే నువ్వు అక్కడే తెలిపోతున్నావు. యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ అని. ఎందుకంటే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ చదివింది, ఇక్కడ చదివింది ఏదో 4 పాయింట్లుంటే తెలిసినయి రాసి పరీక్షలో పాస్ అవుతున్నావు. అదే అలవాటయింది నీకు. అందువల్ల అకాడమిక్ లెవెల్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అకాడమిక్ లెవెల్ నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు. కాబట్టి అకాడమిక్ లెవెల్ నుంచి జస్ట్ యూ మస్ట్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ లెవెల్. అప్పుడు మీకు సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిద్ది. అంతే. అట్లా. అంతేగాని
ఈ టైంలోనే జరగాల, ఈ టైంలోనే చెప్పాలి, ఈ టైం ఇయన్నీ నాన్‌సెన్స్ వ్యవహారాలు. ఏ టైం అయితే నువ్వు ప్రశాంతమైన మూడ్‌లో ఉండు, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకో, ఈజీగా నీకు సెట్ అవుతుంది. ఓకే. సో, ఇట్లాగా మనం చేయొచ్చు. అయితే సరే, ఓకే సార్ బానే ఉంది. అసలు రియల్‌గా హౌ టు క్రియేట్ ఎ వీపీసీ సార్? అసలు చెప్పండి సార్ ఏముంది సార్? హౌ టు క్రియేట్ ఎ వీపీసీ. అసలు వీపీసీని ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ చెప్పారు. సో, వన్ బై వన్ మొత్తం వెళ్దాం. రౌటింగ్‌కెళ్తాం, సబ్‌నెట్‌కెళ్తాం, ఎన్ఏసీఎల్‌కెళ్తాం, ఇంటర్నెట్ గేట్‌వేకెళ్తాం. అన్నీ తెలుసుకున్నాం మనం మొత్తం. అంటే మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. అంతే గదా! ఇప్పుడు మీరు చికెన్ బిర్యానీ జేయాలంటే ఎట్లాగా ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ జేసుకుంటారు. మీ మదరు, ఫాదరు. అర్థమైందా? ఇది మనం అంతా రెడీ జేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తయారీ చేస్తాం. అట్లా అదనమాట. హౌ టు క్రియేట్ అని అందుకు రాసాం ఇప్పుడు. సో, యూ ఆర్ 100% ఎలిజిబుల్ టు క్రియేట్ ఎ వీపీసీ అండ్ ఆల్ ద స్టెప్స్ రైట్ నౌ ఈజీగా మనం చేసుకోవచ్చు. సరే సార్ బాగుంది. అసలు వీపీసీని మనం క్రియేషన్ జేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే ఏం లేదు సింపుల్‌గా గో టు యెస్ ఫ్రెండ్స్ గో టు AWS or log into AWS. Step 1, log in AWS. Okay. Step 2, AWS లో లాగిన్ అయిన తర్వాత yes, type VPC in the search box. Step 3, VPC dashboard will be displayed. VPC dashboard will be displayed. That's it. VPC dashboard వస్తది. అక్కడి నుంచి నువ్వు ఈజీగా సెట్ చేయొచ్చు. అక్కడ వీపీసీ డాష్‌బోర్డ్ వచ్చిన తర్వాత స్టెప్ 4లో నీకు ఒక ఆప్షన్ కనపడిద్ది. ఏమని? క్రియేట్ ఎ న్యూ వీపీసీ అని కనపడిద్ది. క్రియేట్ ఎ న్యూ వీపీసీ. అంటే అక్కడ ఎలా కనపడిద్దంటే క్రియేట్ ఎ వీపీసీ అని కనపడిద్ది. క్రియేట్ ఎ న్యూ వీపీసీ క్రియేట్ ఎ వీపీసీ కనపడిద్ది. సో, అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? ఫస్ట్ మాత్రం మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రీజియన్ బాస్. సెలెక్ట్ రీజియన్. ఏ రీజియన్‌లో మీరు నెట్వర్క్ తయారు చేస్తున్నారు? అర్థమైందా? ఏ రీజియన్‌లో మీరు నెట్వర్క్ తయారు సెలెక్ట్ రీజియన్ ఫస్ట్. First select region. Afterwards, type VPC in the search box. Afterwards, you will get the VPC dashboard. Afterwards, create a new VPC. Create a VPC. That means what? Creating a network అని అర్థం. Creating a network అని అర్థం. సో, ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తది మీకు. ఎలా కనిపిస్తదంటే బాబు ఇక్కడ వీపీసీకి పేరివ్వమ్మా అనేది. సో, కింద స్టెప్‌లో మీకేం కనపడిద్దంటే యెస్ ఫ్రెండ్స్. కింద స్టెప్‌లో వీపీసీ ఓన్లీ కనిపిద్ది. మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆల్రెడీ. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఏం కనపడిద్దంటే బాబు ప్రొవైడ్ ఏ ప్రాపర్ 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 నేమ్ ద వీపీసీ. నేమ్ టు యువర్ వీపీసీ. క్రియేట్ ఏ ప్రాపర్ నేమ్. ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్ టు ద వీపీసీ. మీరు ఎగ్జాంపుల్ మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. మీ ఇష్టం. సో, అప్పుడు మీరు ఎట్లా చేస్తారు? అంటే ఏబీసీ సో వీపీసీ 5672 దెన్ 56 కోడ్ అనమాట ఇది యాక్చువల్‌గా. ఓకేనా? కోడ్ 5624 యెస్. తర్వాత యెస్ ఫ్రెండ్స్. ఏపీ దెన్ సౌత్. సో 1A అనుకోండి 1A. అంటే ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ కోడ్ 56724 సౌత్ 1A. సౌత్ 1. ఏపీ సౌత్ ఏ. అనుకోండి. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక వీపీసీని తయారు చేస్తాం. దట్ మీన్స్ వాట్? వి ఆర్ క్రియేటింగ్ ఏ నెట్వర్క్ ఇన్సైడ్ దిస్ ఇన్సైడ్ region inside selected region అనండి. Selected. We are creating network inside selected region. Creating our own network ఇది యాక్చువల్‌గా చెప్పాలి. Our own network. Our own network inside selected region. For this
ABC bank purpose for my client purpose. ABC bank for my client ABC bank. That's it. సో అది ఒకటి ఓకే బాగానే ఉంది. అంటే మీరు రాసి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంది ఎందుకంటే మనం చెప్పాలి కదా! ఎక్స్‌ప్లనేషన్ చేయాలా. వీపీసీని ఎలా తయారు చేయాలో 4 స్టెప్పులు చెప్పావంటే కనీసం చెప్పడానికి 4 స్టెప్స్ అన్నా నీ దగ్గర కనపడాలి కదా! ఆ వీపీసీ వస్తామండి, కొడతామండి, చేస్తామండి కాదు. కనీసం కొంచెం అర్థమయ్యేటట్టుగా సిస్టమాటిక్ వేలో 2, 3 స్టెప్స్ చెప్పాలి. సో ఆఫ్టర్‌వర్డ్స్ after I am providing the VPC name, then I select CIDR value అని చెప్పాలి. What is this? I select CIDR value. What CIDR value? సో ఆ సైడర్‌లో గూడా సెలెక్ట్ IPv4 బాస్ 6 కాదు IPv4 సైడర్. సో IPv4 సైడర్‌లో మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే నెట్వర్క్ ఎట్లా ఇస్తాం 10.0.0.1 సైడర్ వాల్యూ 16 ఇద్దాం అనుకోండి. ఈ నెట్వర్క్ మొత్తానికి ఇదే సైడర్ వాల్యూ 16. అర్థమైందా? 16. సో అట్లా ఉంటుంది అంతే సింపుల్. That means what? A network will be created with the IPv4 CIDR range. 65,530 IPs జనరేట్ అవుతాయి ఈ స్లైడర్ వాల్యూని బట్టి. అర్థమైందా? 65,000. ఓకేనా? ఇలా మనం తయారు చేసుకోవచ్చు. So we will get 65,534 IPs. 34 IPs. We will get 64,000 IPs range. That's it. అంటే అన్ని ఐపీస్ మనకు వస్తాయి చెప్పాలి. We will get this number of IPs అంటే 65,534 IPs మనకు వస్తాయి జనరల్. ఎప్పుడు సైడర్ వాల్యూ మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే దట్స్ ఇట్. సో ఆ విధంగా మనకి రియాలిటీలో చూస్తే ఎస్ ఫ్రెండ్స్ రియాలిటీలో ఇక్కడ సో ఇక్కడ విపిసి నా సైడర్ సిఐడిఆర్ సైడర్ ఎంత ఇచ్చాను నేను అంటే ఎస్ ఫ్రెండ్స్ 10.0.0.0 ఇద్దాం 0.16 ఇద్దాం ఇక్కడ టోటల్ ఎంటైర్ నెట్వర్క్ 16 ఇద్దాం. అప్పుడు నాకు ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్ 65,000 వస్తాయి. 65,000 ప్లస్ అంటే 65,530 సంథింగ్ ప్లస్ ఐపీస్ వస్తాయి. ఓకే ఏది నేను 0016 ఇచ్చేస్తే ఓకే. అక్కడి నుంచి మనం అంటే ఇప్పుడు ఎందుకు ఇక్కడ 0 ఇచ్చామంటే ఇక్కడ నుంచి మళ్ళీ సబ్నెట్స్ తయారు చేసుకోవాలిగా. ఎస్ I would like to create a more subnets in this VPC. Yes sir, that's why. Yes, this is a subnet 1, this is subnet 2, this is subnet 4 అట్లా మనం తయారు చేసుకోవాలి కదా. డెవలప్మెంట్ కి QA కి రీప్రొడక్షన్ కి మళ్ళీ ప్రొడక్షన్స్ కి ఇట్లా చేసుకోవాలి కదా. మరి DVకి ఇట్లా అంటే డాష్ 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 సో మెనీ ఎస్ సార్ నో అట్లా. సో అలాంటి కేసులో మళ్ళీ ఏం చేస్తాను ఎస్ డెవ్ అవునా ఎస్ QA తర్వాత ఏంది ఎస్ UAT ఎస్ సార్ నో స్టేజింగ్ ఇట్లా. అంటే ఈ సబ్నెట్లకి మళ్ళీ ఎట్లాగా అంటే దీని రేంజ్నే నేను ఇక్కడ ఇస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఇస్తాను. ఇట్లా ఎట్లా ఇవ్వాలి సార్ దీన్ని సింపుల్ గా మీరు ఇట్లా చేసుకోండి. G10 0 0 1 /24 ఇచ్చుకో. అప్పుడు అన్ని ఐపీస్ అక్కడ వస్తాయి. అంటే అప్పుడు ఏంది మనకు మొత్తం టోటల్ గా 65,534లో స్లైడర్ వాల్యూ 24 ఇచ్చాం కాబట్టి కొన్ని ఐపీస్ ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను నేను మళ్ళీ 10.0.0.2
/24 అంటే ఇట్లా కొన్ని ఐపీస్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఏంది 10.0.0.3.24 మళ్ళీ కొన్ని ఐపీస్ ఇక్కడ. చూసారా? కొన్ని ఐపీస్ ఇక్కడ, కొన్ని ఐపీస్ అంటే ఇట్లాగా నేను అంటే టోటల్‌గా ఎంటైర్ నెట్వర్క్‌ని ఈ విధంగా డివైడ్ చేస్తున్నాను. దిస్ ఈస్ వాట్ సబ్‌నెట్. డెవలప్‌మెంట్ సబ్‌నెట్, క్యూఏ సబ్‌నెట్, యూఏటీ సబ్‌నెట్. అంటే ఇప్పుడేంది? యెస్, వి క్రియేటెడ్ ఏ వీపీసీ. Under this VPC, we can also create a multiple subnets boss. Yes, multiple subnets. UAT as well as, yes friends, UAT తర్వాత ఏంటి? Yes, production. Yes, we can create a subnets or DB. Yes, we can. Yes, boss, we can create. Yes, sir. We can create a web servers. Yes, sir. No. Front end. Yes, sir. Front end subnet. Yes, sir. Front end subnet. ఇట్లా మనం చాలా చాలా సబ్‌నెట్స్ మనం అంటే 6 సబ్‌నెట్స్. మళ్ళీ వాటికి ఐపీ రేంజెస్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను ఏదైతే నెట్వర్క్ 65,000 ఉందో, ఆ 1000 మొత్తాన్ని ఇక్కడ నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా. దట్స్ ఇట్. అలా ఐపీ రేంజెస్. మీరెప్పుడైనా చూడంగానే ఇక్కడ మనకి 10.0.1 సంథింగ్, 10.0.2 సంథింగ్ అట్లా ఎప్పుడైతే అయి ఉన్నాయో, సో దాన్ని బట్టి ఓకే. ఈ ఐపీ అడ్రెస్ దీనిది, ఈ ఐపీ అడ్రెస్ దీనిదని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు వీపీసీ తయారు చేసాము. అప్పుడు మనం వీపీసీ తయారు చేసిన తర్వాత మనకి వీపీసీ తయారు చేసిన తర్వాత మళ్ళీ మనం సబ్‌నెట్స్ తయారు చేసుకోవాలి. సబ్‌నెట్స్, మల్టిపుల్ సబ్‌నెట్స్ మన ఇష్టం. సో పబ్లిక్ చేసుకుంటావా చేసుకో. ప్రైవేట్ చేసుకో. ప్రైవేట్ ఎన్ని చేసుకుంటావు, పబ్లిక్ ఎన్ని చేసి యాస్ పర్ యువర్ గైడ్‌లైన్స్, యాస్ పర్ యువర్ మేనేజర్ గైడ్‌లైన్స్. ఏ బాస్ క్రియేట్ 2 పబ్లిక్ సబ్‌నెట్స్, క్రియేట్ 2 private subnets, or create 3 public subnets, or create 3 private subnets అట్లా నీ రిక్వైర్మెంట్‌ని బట్టి. సో ఇప్పుడు పబ్లిక్ సబ్‌నెట్‌ని, ప్రైవేట్ సబ్‌నెట్‌ని మళ్ళీ ఎలా చేయాలా? సింపుల్ ఏంది? ఫ్రెండ్స్. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలా? ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్‌గా వీపీసీ డాష్‌బోర్డ్‌కెళ్తాం. వీపీసీ డాష్‌బోర్డ్ మళ్ళీ అగైన్. సో వీపీసీ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి అక్కడ మనం ఏం చూస్తాం? సబ్‌నెట్స్ అని చూస్తాం. సబ్‌నెట్స్ అంతే. సో సబ్‌నెట్స్ అని చూసి మళ్ళీ ఏం చేస్తాం? ఫ్రెండ్స్, అక్కడ వాటిని సెలెక్ట్ చేస్తాం. సబ్‌నెట్స్‌ని సెలెక్ట్ చేస్తాం. అర్థమైందా? ఎప్పుడైతే సబ్‌నెట్ సెలెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఇది పబ్లికా? పబ్లికే. తయారు చేసుకో. తయారు చేసుకున్న తర్వాత అప్పుడు వాడు అడుగుతాడు ఏమని? బాబు సెలెక్ట్ సైడర్ అని అడుగుతాడు. సెలెక్ట్ సైడర్ వాల్యూ అది ఇందాక మనం ఇచ్చామే అది మనం ఇవ్వాలి. సెలెక్ట్ సైడర్ వాల్యూ అంటే ఇది ఈ వాల్యూ ఇవ్వాలి ఇప్పుడు మనం. అర్థమైందా? కానీ సెలెక్టర్ సైడర్ వాల్యూ కన్నా పక్కన పెడితే ముందే సెలెక్ట్ యువర్ వీపీసీ అని అడిగిద్ది ఫస్టే. సెలెక్ట్ యువర్ వీపీసీ. ఏదైతే ఇందాక మనం ఇచ్చామో వీపీసీ పేరు అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ వీపీసీలో ఈ సబ్‌నెట్ మనం తయారు చేసుకోవచ్చన్నమాట. వి మస్ట్ ప్రొవైడ్ యువర్ ఎగ్జిస్టింగ్ వీపీసీ నేమ్ హియర్. వి మస్ట్ provide a existing VPC name so that we can create a public subnets or private subnet within this VPC. ఎందుకు? నువ్వు ఇక్కడ ఏ వీపీసీ అయితే సెలెక్ట్ చేసుకున్నావో ఆ వీపీసీలోనే సబ్‌నెట్స్ తయారు చేయొచ్చు. ఆ వీపీసీలోనే సబ్‌నెట్స్ తయారు చేయాలి. నేను ఒక వీపీసీలో తయారు చేసుకుంటే ఆ వీపీసీలో సబ్‌నెట్ తయారు చేసుకో. అది ఐదర్ గో ఫర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వాటెవర్ ఇట్ ఈస్. సో మీరు ఎప్పుడైనా సరే పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా ముందుగా ఏ వీపీసీలో చేస్తున్నావో చెప్పు. చెప్పిన తర్వాత ఆ పబ్లిక్ సబ్‌నెట్‌కి సైడర్ వాల్యూ ఎంతో ఇవ్వు. ఎలాగిస్తాను? 10.0.0.1.24 ఈ సబ్‌నెట్‌కి అలాగిస్తా. నా ఇష్టం. అగైన్ మళ్ళీ ఇంకో సబ్‌నెట్ తయారు చేస్తా. దీన్ని ఓకే చేసేస్తా. దట్స్ ఇట్. సేవ్ అయిపోయింది. సబ్‌నెట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటిక్‌లీ. అంతే సింపుల్. ఇంతేనా? ఇంతే. సబ్‌నెట్ క్రియేషన్ చేయడం ఇంతే. వీపీసీ సెలెక్ట్ చేస్తాం. అండర్ వీపీసీలో సబ్‌నెట్ తయారు చేస్తాం. అక్కడ సైడర్ వాల్యూ ఇచ్చేస్తాం. దట్స్ ఇట్ ఓవర్. రెండో సబ్‌నెట్ మళ్ళీ తయారు చేయాలంటే మళ్ళీ సేమ్ థింగ్ సబ్‌నెట్ క్రియేషన్. సేమ్ థింగ్. మళ్ళీ ఏం చేస్తాం? వితిన్ ద వీపీసీ ఎగ్జిస్టింగ్ వీపీసీ ఏందో సెలెక్ట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ వీపీసీ నేమ్. Select the existing VPC name, boss. Select the existing VPC. That's it. Under this VPC, we can create a multiple subnets, either private or public, no problem.
సెలెక్ట్ సైడర్ వాల్యూ, సెలెక్ట్ సైడర్, దట్స్ ఇట్. సెలెక్ట్ సైడర్. సో సైడర్లో ఎంత ఇస్తాం మళ్ళీ 10.0.0.2 సంథింగ్ 16. ఇది ఒక VPC, ఇది ఒక సబ్నెట్ తయారైపోతుంది. అట్లా అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఫస్ట్ VPC చేస్తారు. అండర్ VPCలో మళ్ళీ సబ్నెట్లు తయారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అర్థమైందా? సో ఆ విధంగా మళ్ళీ మనం సబ్నెట్లు తయారు చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ రౌటింగ్ టేబుల్స్ తయారు చేసుకుంటాం. రౌటింగ్ చేస్తాం. తర్వాత ఇంటర్నెట్ గేట్‌వే తయారు చేస్తాం. NACL తయారు, ఇవన్నీ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మన పని. అంతే, దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో VPCని అర్థం చేసుకోగలం. పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకోగలం. తర్వాత కొంత అవేర్‌నెస్ కూడా చాలా వరకు వస్తది. అంటే VPC ఇన్ ద సెన్స్ నెట్వర్కింగ్ ప్లస్ VPC 2 కలిపి చెప్తున్నాం అన్నమాట. మీకు అర్థం కాదని చెప్పేసి నెట్వర్కింగ్ మళ్ళీ VPC 2 కలుసుకొని మళ్ళీ చెప్పాల్సొస్తుంది మీకు. ఎందుకంటే చాలామంది ఏందంటే కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ వేరుగా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ వేరైనప్పుడు కూడా వినమన్నప్పుడు వినరు. తల బిరుస్తానే ఉంటారు. ఎందుకినాల? వీడు చెప్తే నేనేదేంది? వీడికేం తెలుసు? నాకు తెలుసు గాని. మా బావ, మా అక్క అందరూ సాఫ్ట్‌వేర్‌లున్నారు. వీడికేం తెలుసు? ఇట్లా. లేదా మా బ్యాక్ డోరోడు, ఫ్రంట్ డోరోడు వాడు రోజు నాకు ఫోను చేస్తే ఏం లేదులే అంటున్నాడు. ఇయన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాటలు. ఏమీ రాదు బూడిద తప్ప. కాబట్టి ఏమీ లేకుండా ప్రశాంతమైన మూడ్‌లో ప్రశాంతంగా వినండి. సో, నేను మొన్న చెప్పాను. ఎవరైతే లైనెక్స్ జాయిన్ అయ్యారో, లైనెక్స్ జాయిన్ అయిన బ్యాచ్‌కి VPC అనేది అర్థమైద్ది, వినండి. తర్వాత ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అర్థమైద్ది, అది గూడా వినండంటే వాళ్ళలో ఒక్కళ్ళు రాలా. ఇక నేను వాళ్ళకి ఎప్పుడు VPC చెప్పాలా? ఎప్పుడు ప్రాసెస్ మేనేజ్‌మెంట్ చెప్పాలా? వాళ్ళు ఎప్పటికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా? నేనేమంటానంటే, ఎప్పుడన్నా సరే మనకు ఒక క్లాసులు జరిగేటప్పుడు అది ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొనే జెప్తా నేను. ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అంతే. ఈ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ బేస్ చేసుకొని కంప్లీట్ పిక్చర్ ఇస్తా. ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ దాకా అంతే. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వింటే ప్రాసెస్ మేనేజ్‌మెంట్ నీకొచ్చిద్ది. నువ్వు రెజ్యూమ్‌లో మెన్షన్ జేసుకో. వాడు ప్రాసెస్ మేనేజ్‌మెంట్ దగ్గర నాకు 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది, నమ్ముతాడు వాడిని. తర్వాత VPC అని మెన్షన్ చేస్తా. VPCలో ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ దాకా తెగిందాక చెప్తానే ఉంటా. అప్పుడు VPC మీద మీకు మంచి పట్టొచ్చిద్ది. అప్పుడు VPC మీద నాకు 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందని క్లెయిమ్ జేసుకో. VPCలో ఏమేం చేసావంటే ఈ డైలాగ్స్ అన్నీ జెప్పేసేయి. అంతే గదా! రియల్ టైమ్ అయినా అంతే, ఇప్పుడు ఇక్కడ చేసుకున్నది అంతే. సో, మనకి ఏంది AWS అయినా అర్థమైందా? సో, లైనక్స్ అయినా, డెవాప్స్ అయినా మనకి రియల్ టైమ్‌లో నేర్చుకుంటున్నట్టే. మిగతా కోర్సులు ఏయి ఇట్లా నేర్చుకోలేము. ఆ అవకాశం లేదు వాటిలకి. వాటిలికి అవకాశం లేదు. వాళ్ళకి ఆ సినారియోస్ కూడా అర్థం గావు. ఈ కోర్స్‌కి తప్ప. వేరే కోర్సులకి రియల్ టైమ్ సినారియోలు గాని, రియల్ టైమ్‌లో జరిగినట్టు గాని, కళ్ళకి గట్టినట్టు ఏ కోర్స్‌లో గూడా కనిపించదు, కనపడదు. అదంతా ఊహించుకోవాలి అంతే. ఇక్కడ ఏం తయారైందంటే AWS మనకు ఫ్రీగానే వస్తుంది. లైనక్స్ మనకు ఫ్రీగా వస్తుంది. డెవాప్స్ మనకు ఫ్రీ, అన్నీ ఫ్రీ. బట్ అదే ఫ్రీ టూల్స్ ఉపయోగించి రియల్ టైమ్‌లో వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇక అక్కడ, ఇక్కడ ఒకటైపోతుంది. ఎక్కడైనా అదే స్టెప్స్, ఎక్కడైనా అదే విషయాలు, ఎక్కడైనా అదే వర్డ్స్. బట్ లైనక్స్ అనేది ఏందంటే పూర్తి స్థాయిలో ఫిక్స్‌డ్ ఇక అదంతే. లైనక్స్ ఫిక్స్‌డ్ ఇక అంతే. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే లైనక్స్ కొత్తగా బ్యాచ్ జాయిన్ అయినోళ్ళు ఒక 5 మెంబర్సో, 6 మెంబర్సో ఉంటారు వాళ్ళు. వాళ్ళేంటంటే మనకి ఈ సైడ్ నుంచి ఇటు రమ్మంటే ఈ సైడ్ రారు. ఆ సైడ్ నుంచి ఆ సైడ్ రమ్మంటారు. లైనక్సే నేర్చుకుంటా ఉంటారు. లైనక్సే. నేర్చుకునేది లైనక్సే. నువ్వేమైనా ఎల్‌కేజీ స్టూడెంట్‌వా? ఒక క్లాస్ ఇని ఇంట్లో పడుకోవటానికి. విను. లైనక్స్‌లో ఒక క్లాస్ ఉదయం జరుగుతుంది. ఒక క్లాస్ మధ్యాహ్నం జరుగుతుంది. ఒక క్లాస్‌లో బేసిక్స్ చెప్తాను. ఇంకో క్లాస్‌లో అడ్వాన్స్ చెప్తాను. 2 కలగలుపుకొని విను జాగ్రత్తగా. ముందు తొందరగా పైకెళ్ళిపోయి రెజ్యూమ్ పెట్టుకొని జాబ్ కొట్టొచ్చు కదా! నువ్వు పాత చింతకాయ పచ్చడిలాగా సర్దికూడు తిన్నవాడిలాగా నేను ఇక్కడే ఉంటా, ఇట్లాగే ఉంటానంటే ఎవడు బాగు చేస్తాడు నిన్నిక? ఆ! కాబట్టి మీలుకి గూడా నేను జెప్తున్నానేంటంటే, నేను ఒక క్లాస్ అనేది మీకు టైమ్ ఇచ్చాను అంటే, ఆ క్లాస్ నీకు అర్థం అవుతుందని జెప్పేసి ఆ టైం నీకిస్తా అంతే. లేతే అసలు ఆ టైమ్‌ని నీకు డిస్‌ప్లే చేయను. ఆ టైమ్‌లో నీకు రమ్మని కాల్ గూడా చేయను. నీకు అసల మెసేజ్ గూడా రాదు నా వైపు నుంచి. ఒక క్లాసు టైము నీకు చెప్తున్నాను. నీకు మెసేజ్ ఇస్తున్నానంటే, యెస్, యూ ఆర్ 100% ఎలిజిబుల్ టు అటెండ్ ద సెషన్ అని అర్థం. అప్పుడు మాత్రమే మీకిస్తా. బట్ దాన్ని మీరు సిల్లీగా తీసుకుంటున్నారు చాలామంది. అందువల్ల మీరు చాలా రిస్క్ పడతారు. అర్థమైందా? చాలా చాలా రిస్క్ పడతా ఉంటారు ఊరక. గుర్తుపెట్టుకోండి. ఆటిట్లో, వీటిలో ఛానల్‌లోనో వచ్చేవి ఆడో ఈడో వచ్చేయి గాదు ఇక్కడ చూడాల్సింది. నేనిస్తాను, ఆడేస్తాను, ఈడేస్తాను, ఎక్కడెక్కడో పోస్ట్ చేస్తా ఉంటాను అయిపోద్ది చూసుకోండి. కానీ లైవ్‌లో నా క్లాస్ విని
తర్వాత ఆ వీడియోలు నేను ఇచ్చిన వీడియోలు చూసుకోండి అంతే. లైవ్‌లో ఫస్ట్ నా క్లాస్ వినాలి. లైవ్‌లో నాకు అటెండ్ అవ్వాలి ఫస్ట్. తర్వాత వీడియోలు నెక్స్ట్ రిఫరెన్స్ కోసం చూసుకోవాలా. కానీ మన బ్యాచ్ ఏం చేస్తుందంటే, కేకే గాడు లైవ్‌లో వీడియోలు చూడకపోయినా వాడి వీడియోలు చూసి తినొచ్చులేరా! ఏం రాదు బూడిద. ఏం రాదు. వేస్ట్ క్యాండిడేట్ లాగా మిగిలిపోతారు. సరే. ఓవర్ డోస్ అయింది ఇప్పటికే. ఓకే. మనం లెట్ అస్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఇక మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో వీపీసీని క్లోజ్ చేద్దాం. ఓకే. వీపీసీని క్లోజ్ చేసి కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌కెళ్ళి మళ్ళీ నెక్స్ట్ చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా. యెస్. ప్లీజ్ ట్రై టు ప్రిపేర్ వెరీ వెల్. అండ్ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు 10 పేజెస్ తీసుకో. ఒక్క నిమిషం. 10 పేజెస్ తీసుకో. నీకొక సూత్రం చెప్తాను. నీకు తెలియనివి చాలా ఉన్నాయి. మినిట్, 1 మినిట్. ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ నీకు కొంత అవగాహన కోసం ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను. తర్వాత రావట్లేదు. సరే. ఓకే. ఓకే. సో, సరే ఏం లేదు. జస్ట్ కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపేర్ అవ్వండి. సీఓఎన్, సీఈ, పీటీ కాన్సెప్ట్ వైస్. సో, కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపేర్ అయ్యే క్రమంలో మరి ఏం చేయాలా? యెస్. జస్ట్ స్టెప్ టేక్ 10 వైట్ పేపర్స్. 10 వైట్ పేపర్స్. సో, ఆ కాన్సెప్ట్‌లో ఫస్ట్ క్లాస్ ఏంటి? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఏంటి? సెకండ్ క్లాస్ ఏంటి? థర్డ్ క్లాస్ ఏంటి? యెస్. ఈ 3 క్లాసుల్లో ఏం జరిగిందో రాసుకోండి. అంతే థాట్స్ ఇట్. వైట్ పేపర్‌లో అదే. 3 క్లాసులు అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. 3 క్లాసులుంటే 3 రాసుకోండి. 4 ఉంటే 4 రాసుకోండి. అలాగా ఈరోజు కూర్చోండి. యెస్. ఈరోజు టైం ఎంత? ఈరోజు ఇప్పుడు 5 అయింది. సరే. కిందకెళ్ళి అటు తిరిగి, ఇటు తిరిగి యాహ్! టీ తాగి, అది తాగి యెస్ 7కొచ్చాం లేదా 6కొచ్చాం. లేదా 10 గంటలకొస్తావంటే ఇక వేస్ట్ క్యాండిడేట్‌వి. నువ్వు వేస్ట్ పనికిరావు నువ్వని అర్థం. టీ తాగి కిందకొచ్చేసి ఒక గంట తర్వాత అంటే దగ్గరగా చెప్పాలంటే 6 గంటలు 6 పీఎం దగ్గర కూర్చో. 6 పీఎం దగ్గర కూర్చొని కనీసం ఒక 4 క్లాసులు విను జాగ్రత్తగా. నీ దగ్గర లేకపోతే రిఫరెన్స్ నా వీడియోస్ చూసుకో. 4 క్లాసెస్ విను. ప్రశాంతంగా విని ఫస్ట్ టైమ్ విను. రాయబాకు. ఏం రాయబాకు. ఫస్ట్ విను. తర్వాత రెండోసారి మళ్ళీ అదే 4 క్లాసులు వింటూ అది అప్పుడు వైట్ పేపర్స్ రాసుకుంటా ఉండు. అట్లా స్టైల్ మార్చుకో. ఫస్ట్ విన్నప్పుడు ఏం అర్థం కాలే రాసుకోబాకు. ఏం వైట్ పేపర్స్ రాయగాకు, ఏం రాయగాకు. సినిమా చూసినట్టు జూడు. రెండోసారి ఏం చేస్తావంటే మళ్ళీ ప్లే చెయి. మళ్ళీ ప్లే చేసినప్పుడు ఆ వీడియోలో కంటెంట్ ఎలా కనపడిద్దంటే, అప్పుడు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో నీకు అర్థమయ్యే స్టైల్‌లో ఉంటది. అప్పుడు నువ్వు వైట్ పేపర్స్ రాసుకో. అలాగే 4 క్లాసులు అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ముగించుకొని అప్పుడు నువ్వు బయట తిరుగు, ఎక్కడన్నా తిరుగు, ఫంక్షన్‌లకెళ్ళు, పెళ్ళిళ్ళకెళ్ళు, మ్యారేజ్‌లకెళ్ళు, వర్షంలో తడు, ఏడన్నా చేసుకో, చాటింగ్ చేసుకో, వాట్సాప్ చేసుకో, ఏదైనా చేసుకో. నేనేమంటానంటే చేయాల్సిన పనిని పక్కన పెట్టి అనవసరమైన విషయాల్లో తిరగవాకండి, తలదూర్చుకోవాకండి. ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఎక్కువ ఫ్రెండ్సే మీ ప్రాబ్లమ్స్ ఈ వయసులో. ఈ వయసులో మీ ప్రాబ్లమ్స్ ఏందంటే ఫ్రెండ్సే. ఆ ఫ్రెండ్స్ రకరకాలు వాడు బ్యాక్ డోర్ అంటాడు, సైడ్ డోర్ అంటాడు. "అరేయ్! గచ్చిబౌలిలో నేను మంచి కంపెనీ చూసాను తొందరగా రా నువ్వెక్కడున్నావు?" "అరె! నేను అమీర్‌పేటలో ఉన్నాను." "అరేయ్! తొందరగా రారా గచ్చిబౌలికి రారా." గచ్చిబౌలి ఎళ్ళేదెప్పుడు? వాడిని కలిసేదెప్పుడు? పైగా వాడు కలిస్తే వాడు డమ్మీ వాడో వాడసలు పనికిమాలినోడో లేతే ఇంకోడో తెలీదు. మీ వోడికి ఆ స్పృహ, ఆ జ్ఞానం లేదు. వాడి మాటలు నమ్మి నువ్వెందుకెళ్ళావు ఆడికి అనవసరంగా. ఆడికెళ్ళిన తర్వాత వాడేదో చెప్తాడు. వాడు సుత్తి చెప్తాడో, మంచి చెప్తాడో తెలీదు. నేనేమంటానంటే చాలా వరకి చెడగొట్టేది ఫ్రెండ్సే. బాగు చేసేది ఫ్రెండ్స్ గాదు. చెడగొట్టేది ఫ్రెండ్స్ ఈ వయసులో. 20 సంవత్సరాల తర్వాత చూద్దాం. ఇప్పుడు గాదు. ఫ్రెండ్‌షిప్ వద్దు ఏమొద్దు. బూడిద. ముందు మీ ఇంట్లో వాళ్ళకి సరైన అవసరాలు తీర్చడానికి డబ్బులు, సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మీ తమ్ముడో, చెల్లిలో వాళ్ళకి ఏదో అవకాశాల కోసం వాళ్ళని ఒక రూమ్‌లో సెట్ చేసి, వాళ్ళకొక హ్యాపీ లైఫ్ ఇచ్చి అట్లా సెట్ చేసుకోవాలి. అది గాని ఊరక వాడు చెప్పాడు గచ్చిబౌలికెళ్దాం, ఈడు చెప్పాడు ఎల్బీ నగర్‌కెళ్దాం, వాడు చెప్పాడు కేపీహెచ్‌పీకెళ్దాం, మా వోడు చెప్పాడు, మా అక్క చెప్పింది, మా బావ ఇయన్నీ సుత్తి డైలాగులు, సుత్తి వ్యవహారాలు. కాబట్టి నేను చెప్పేదేంటంటే కాన్సెప్ట్ వైస్‌గా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధం అవ్వండి దయచేసి. చాలా రోజుల నుంచి చెప్తున్నా. కాన్సెప్ట్ వైస్. ఈరోజు వీపీసీ చేసుకో. లేకపోతే ఈరోజు ఎస్3 చేసుకో. ఈరోజు ఐఏఎం చేసుకో. ఈరోజు క్యూబర్నెటిస్ చేసుకో. ఈరోజు డాకర్ చేసుకో. ఈరోజు సమ్ అదర్ థింగ్స్. ఇదిగో లైనక్స్‌లో ప్రాసెస్ మేనేజ్మెంట్ చేసుకో. ఇదిగో లైనక్స్‌లో ఎం అంటే ఏంది? డీఎన్ఎఫ్ అంటే ఏంది? ఆర్‌పీఎం చేసుకో. ఇదిగో లైనక్స్‌లో సర్విస్ మేనేజ్మెంట్ చేసుకో. ఇదిగో లైనక్స్‌లో ఫైల్ మేనేజ్మెంట్ చేసుకో. ఇదిగో ఏడబ్ల్యూఎస్‌లో ఈబీఎస్ అంటే చేసుకో. ఇదిగో లైనక్స్‌లో సూడో మేనేజ్మెంట్ ఏంది నేర్చుకో. లైనక్స్‌లో గ్రూప్ మేనేజ్మెంట్ నేర్చుకో. ఇట్లా
చాలా ఉన్నాయి. ఎన్ని లేకుండా ఏ సార్ ఇంకా అవ్వలేదు. ఏ సార్ ఇంకా టైం అవ్వలేదు. ఏ సార్ ఇంకా అది చెప్పలేదు, ఇది చెప్పలేదు చేతులు నలుపుకుంటూ నీకే నష్టంగా నాకేం నష్టం కాదు. ఇయన్నీ మీరు చిన్నపిల్లలని ఇంత చెప్పడమే గాని లేదా అసలు ఇయన్నీ నేను డిస్కస్ చేయను చెప్పను కూడా అసల. అది. దయచేసి జీవితాలు బాగు చేసుకోవడానికి ఈ మాటలన్నీ పాజిటివ్‌గా తీసుకోండి అంతే. నథింగ్ ఈస్ దేర్. సో, దిస్ విల్ బి సెండింగ్ టు యూ ఇమ్మీడియేట్‌లీ. ఏది? ఈ నోట్స్. ఓకే. పంపిస్తా. వీపీసీలో అన్నీ మొత్తం తయారు చేసి టోటల్‌గా అన్నీ మనం రేపు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ఓకే. So let us stop here for today and we discuss tomorrow friends. Thank you. Thank you so much and see you tomorrow. Bye.